ద జావాలో మనం ఏం ప్రోగ్రామ్ రాయాలైనా ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పుకున్నాం. ఫస్ట్ మనం క్లాస్ క్రియేట్ చేయాలి. ఓకే, ఆ క్లాస్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏం చెప్పుకున్నాం మనం. క్లాస్ అనే ఒక కీవర్డ్ యూస్ చేసి క్లాస్ అండ్ క్లాస్ ని. ఓకే, సమ్ టెస్ట్ క్లాస్ క్రియేట్ చేసాం. ఓకే, సో ఈ క్లాస్ లో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం మనం. నార్మల్ గా క్లాస్ లెవెల్లో ఉండే అంటే ఇన్ బిట్వీన్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ లో ఉండేవి ఓన్లీ వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్, మెథడ్స్. వీటిని మనకి ఓకే డేటా మెంబర్స్ అండ్ ఆల్సో ఏ మెంబర్ ఫంక్షన్స్ అని అంటారని కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, ఇన్ అదర్ వర్డ్స్ క్లాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇందులో ఫస్ట్ మనం ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బేసిక్ లెవెల్. ఒక ప్రోగ్రామ్ మనం ఒక పర్టిక్యులర్ థింగ్ ని అచీవ్ చేయడం, ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మనం బేసిక్స్ అనేవి మనం నేర్చుకోం. సో అందులో మనం క్లాస్లో ఉండే క్లాస్ క్రియేట్ చేయడం ఎలా నేర్చుకున్నాం. క్లాస్లో వేరియబుల్స్ కోసం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం డేటా టైప్స్ కోసం తెలుసుకున్నాం. ఎందుకంటే వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు మనకు కావాల్సిన డేటా టైప్స్ కాబట్టి. ఓకే, ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఆ వేరియబుల్లో మనం స్టోర్ చేసే వాల్యూ టైప్ బేస్ చేసుకుని మనం ఈ డేటా టైప్ అనేది ఒక వేరియబుల్ కి మనం ఇస్తాం. ఓకే, లైక్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10. ఓకే, ఇందులో మనం స్టాటిక్ ఓకే అండ్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ఏ నార్మల్ క్లాస్. నార్మల్ క్లాస్ మనం క్రియేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ స్టెప్స్ ఏం చేస్తున్నాం. ఫస్ట్ మనం క్లాస్ క్రియేట్ చేసి నథింగ్ బట్ జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు డాట్ జావా ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. డాట్ జావా ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత కంపైల్ అవుతుంది. ఓకే, కంపైలేషన్. ఓకే, మనం డాట్ జావా ఫైల్లో మనం రాసిన ఒక ప్రోగ్రామ్ని కంపైల్ చేయడం వరకు నార్మల్గా జావాలో ప్రాపర్ సింటాక్స్ వాడు వేరియబుల్ క్రియేట్ చేస్తావా, లేదంటే మెథడ్ క్రియేట్ చేస్తావా, లేదంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావా. ఓకే, మన ఇష్టం వచ్చింది మనం క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మనం రాసిన ఈ ప్రోగ్రామ్ను కనుక రన్ చేయాలనుకుంటే మటుకు మనం ఈ పర్టికులర్ క్లాస్లో ఏముండాలని చెప్పాను. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వైడ్ అండ్ మెయిన్. ఓకే, ఈ మెయిన్ అనే మెథడ్లో ఒక పారామీటర్ పారామీటర్ అంటే ఏంటంటే మెథడ్స్ కాన్సెప్ట్లో మీకు చెప్తాను, డోంట్ వరీ. ఓకే, ద స్ట్రింగ్ గురించి కూడా మీకు చెప్తాను. స్ట్రింగ్ సమ్ ఎస్. ఓకే, ఈ మెథడ్ అనేది ఉండాలి. ఇప్పుడు నేను రాసిన ప్రోగ్రామ్ని రన్ చేయాలనుకుంటే మటుకు ఈ మెథడ్ ఉండాలి. రన్ చేసినప్పుడు కూడా ఏం ప్రాసెస్ జరుగుతుందంటే ఈ యొక్క మెయిన్ మెథడ్లో, ఇక్కడ ఒక మెయిన్ మెథడ్లో మనం ఏదైతే లాజిక్ రాస్తామో ఇక్కడ ఈ లాజిక్ ద లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. ఓకే, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ మనకు వస్తుంది ఈ మెయిన్ మెథడ్లో మనం రాసిన ప్రోగ్రామ్ అనేది. ఓకే, మీకు ఇది పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అనే దాని గురించి కూడా ఏంటో కూడా మీకు చెప్తాను. ఈ పబ్లిక్ అనేది యాక్సెస్ మోడిఫైయర్, తర్వాత మీకు చెప్తాను యాక్సెస్ మోడిఫైయర్ కాన్సెప్ట్ లో. ఓకే, మీకు స్టాటిక్ అంటే ఏంటో ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది. స్ట్రింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డేటా టైప్. ఓకే, స్ట్రింగ్ అనేది కూడా ఒక డేటా టైప్. దీని గురించి చెప్పుకుని తర్వాత మెయిన్ అనేది ఒక మెథడ్. ఓకే, మెయిన్ అనేది ఒక మెథడ్. ఓకే, వాయిడ్ అనేది ఒక రిటర్న్ టైప్. సో మనం దీని గురించి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ నేను స్టాటిక్ గురించి, స్టాటిక్ ఇస్ ద కీవర్డ్. అది ఏం చేస్తుందో స్టాటిక్ కీవర్డ్ తో ఒక మెథడ్ కానీ వేరియబుల్ కానీ క్రియేట్ చేస్తే ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి అన్ని ఆల్రెడీ నిన్న మనం బేసిక్ గా చెప్పుకున్నాయి వేరియబుల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, కెన్ క్రియేట్ మెథడ్ ఆల్సో విత్ స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ మెథడ్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, ఎట్లా ప్రాసెస్ అవుతుంది, ఎట్లా కాల్ చేస్తాము, ఇవన్నీ కూడా మనం మెథడ్స్ కాన్సెప్ట్ లో మనం తెలుసుకుందాం. ఓకే,
సింపుల్ గా మనం అందరి ఎక్లిప్స్ రన్ అవుతుంది కదా, ఓపెన్ చేసినప్పుడు అయిందా? మై న్యూ ఎక్లిప్స్ ఇస్ రెడీ. ఓకే, నేను మీకు చెప్పినట్టుగా ఎక్లిప్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒక exe ఫైల్ వస్తుంది. దాన్ని రన్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇది డైలాగ్ బాక్స్ వస్తుంది. డైలాగ్ బాక్స్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఒక వర్క్ స్పేస్ తో, అంటే మీరు రాసే మీ యొక్క ఎక్లిప్స్ లో రాసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఏ లొకేషన్ లో సేవ్ అవ్వాలి అని చెప్పి ఇవ్వడానికి మీరు ఒక లొకేషన్ క్రియేట్ చేయమని చెప్పి, లొకేషన్ ఇస్ ఒక డైరెక్టరీ, ఒక ప్లేస్ డిసైడ్ చేసుకోండి ఫస్ట్. సమ్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకుని ఇక్కడ నేను ఇచ్చాను క్రియేటింగ్ లాంచ్. ఓకే, నేను కొంతమంది అడిగారు కూడా, అందుకే మళ్ళీ ప్రాసెస్ చెప్తాను. ఓకే, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ నార్మల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్, సెపరేట్ ఏం చేయాలి. బట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఓకే, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ సెలెక్ట్ చేసుకుని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, దిస్ ఈస్ ఇందులో మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, జావా ప్రాజెక్ట్, అండ్ దీనికి ఒక నేమ్. ఓకే, మై డెమో ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులో ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ నేను ప్రోగ్రామ్ రాయడం ఈజ్ నథింగ్, ఫస్ట్ జావాలో ఏ ప్రోగ్రామ్ రాయాలైనా ఏం చేయాలని చెప్పాను, క్లాస్ క్రియేట్ చేయాలని చెప్పాను. ఓకే, మనం క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, క్లాస్ నేమ్. ఓకే, డెమో క్లాస్. ఓకే, ప్రోగ్రామ్ ని నేను రన్ చేయాలనుకున్నాను కాబట్టి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అన్నాను. దీన్ని స్పెసిఫిక్ డైరెక్టరీలో స్టోర్ చేయాలన్నాను కాబట్టి కామ్ డాట్ టెస్ట్ డాట్ డెమో మెయిన్. ఓకే, ఫినిష్. సో మీరు ఇక్కడ మీకు కొన్ని నేమింగ్ కన్వెన్షన్ చెప్పాను. ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు క్లాస్కి ఏమేమి నేమింగ్ కన్వెన్షన్స్ ఇవ్వాలి ఇవ్వకూడదు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే వేరియబుల్స్ కూడా కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్ ఉన్నాయి. ఏంటంటే వేరియబుల్ అనేది కూడా మనకి ఏదైతే ఎగ్జిస్టింగ్ కీవర్డ్స్ కానీ క్లాస్ నేమ్స్ కానీ ఇవ్వకూడదు. ఫర్ ద నేనేం చెప్తున్నాను, ద నేమింగ్ కన్వెన్షన్స్ ప్రాపర్ గా ఫాలో అవే రూల్స్ చెప్తున్నాను నేను. ఇవ్వకపోతే ఏమవుతుందంటే నార్మల్ సింగిల్ గా మనం రాసే ప్రోగ్రామ్కి ఏం రాదు. ఓకే, ఇవి మన ప్రాజెక్ట్ లెవెల్ ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ సమ్ అంబిగ్యూస్ అనమాట. ఆల్రెడీ క్లాస్ ఎగ్జిస్టింగ్ క్లాస్ నేమ్తో ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను అంటే మనం క్రియేట్ చేయొచ్చు, బట్ ఇట్ విల్ క్రియేట్ సమ్ అంబిగ్యూస్. ఏదైతే మనకి లైబ్రరీ నుంచి ఇన్వోక్ చేసే క్లాస్ కాకుండా ఈ లోకల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ మీకు అర్థం అవ్వాలంటే మళ్ళీ మీకు చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, ఫస్ట్ అయితే మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ జావాలో ప్రోగ్రామ్ రాయాలంటే మనం క్లాస్ క్రియేట్ చేయాలి. ఆ రాసిన ప్రోగ్రామ్ రన్ చేయాలంటే మనకి మెయిన్ మెథడ్ ఉండాలి. ఓకే, అందులో నేను ఆల్రెడీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఓకే, దీన్ని మనం కావాలంటే కనీసం డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేలాగా మనం రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఇలా ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్ ఏం రాస్తున్నాం, ఒక సింగిల్ యాక్షన్ అంటే సింపుల్ ఈ యొక్క థింగ్ ని ప్రింట్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాశాను. ఓకే, దీన్ని రన్ చేయాలంటే ఏం చేస్తున్నాను, సింపుల్గా రన్ చేస్తే నాకు ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. ఓకే, ఓకే, ఒక 4 వేరియబుల్స్ క్రియేట్ చేసిన వాటిని డిస్ప్లే చేస్తాం. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ మీకు ఎట్లా జరుగుతుందంటే మీరు మీ మెయిన్ మెథడ్లో ఏదైతే ప్రోగ్రామ్ రాస్తారో అదే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ ఆర్డర్లో మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు చూస్తే సేమ్ ఆర్డర్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో అదే ఆర్డర్లో ఐ వాంట్ చేంజ్ ద వాల్యూస్ 20 30. ఓకే, అండ్ నెక్స్ట్ మనం దిస్ ఈజ్ ఒక క్లాస్ ఎగ్జిక్యూట్ అయ్యే క్లాస్. నార్మల్గా మీకు క్లాసెస్ కూడా ఒక డేటా టైప్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. నార్మల్గా ఏదైతే మనం ఒక క్లాస్ రన్ చేయడానికి చూస్తున్నామో ఈజ్ నథింగ్ బట్ మెయిన్ మెథడ్లో
మోస్ట్లీ మనం ఏం చేస్తామంటే యాక్చువల్ లాజిక్ రాయడానికి మనం ప్రిఫర్ చేయమన్నమాట. ఎందుకంటే మెయిన్ మెథడ్లో ఏంటంటే యాక్చువల్ క్లియర్గా ఉండాలి, ఏం జరుగుతుంది, ఏం ప్రాసెస్ జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం, ప్రోగ్రామ్ అనేది దేనికి రాస్తున్నాం అని ఒక క్లారిటీ అనేది ఉండాలి. సో ఇలా లాజిక్ రాసుకుంటూ వెళ్ళిపోతే ఈ మెయిన్ మెథడ్లో మనకి యాక్చువల్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ అంతా కూడా ఒక మెయిన్ మెథడ్లో కూడా మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు. బట్ దీనివల్ల ఏంటంటే మనకి రీయూజబిలిటీ చేసుకోలేం, పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి, ప్రాపర్గా మనం ద థింగ్స్ని మనం ఆర్గనైజ్ చేయలేం ఎప్పుడైతే మనం సింగిల్ మెథడ్లో మనం రాసేయడానికి. ఓకే, ద ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఏ మెథడ్. ఓకే, మనం జావాలో డేటా టైప్స్ గురించి చెప్పుకున్నాం, వేరియబుల్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నేను ఒక కొత్త మెథడ్ రాయాలి అంటే ఇది మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ ఈజ్ ఫర్ మన ప్రోగ్రామ్ ని రన్ చేయడానికి యూస్ చేసేది. ఈ మెథడ్ ఎందుకు వాడతాం, ఇది ఇలా ఎందుకు ఇచ్చారు, ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి మెయిన్ మెథడ్ ఎందుకు ఇలా ఇచ్చారంటే ఫస్ట్ మనం మెథడ్స్ గురించి, వాటి యొక్క రిటర్న్ టైప్స్ గురించి, వాటి యొక్క థింగ్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే, సింపుల్గా మెథడ్ గురించి ఒక ఓవర్ యూజ్, మెథడ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అంటే. ఓకే, సో నార్మల్గా ఏం చెప్పాను ఇక్కడ మీకు, ఏదైనా లాజిక్ రాయాలంటే కంప్లీట్గా మనం మెయిన్ మెథడ్లో కంప్లీట్గా మనం రాసేయచ్చు ప్రోగ్రామ్ అంతా. బట్ అది మనకి రీయూజ్ అవ్వదు. సో రీయూజ్ చేసుకోవాలంటే నార్మల్గా మెథడ్ అనే మెయిన్ పర్పస్ అంటే ఒక పర్టికులర్ యాక్షన్ని డిఫైన్ చేసుకుని మనకి అవసరమైనప్పుడు దాన్ని ఇన్వోక్ చేసుకోవడం అనమాట. ఏంటి పర్టికులర్ యాక్షన్ ఏంటి, అవసరమైనప్పుడు ఇన్వోక్ చేసుకోవడం ఏంటి అంటే, ఒక పర్టికులర్ ఒక సపోజ్ ఏదైనా ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తున్నాం అనుకోండి. ఫంక్షన్ ఆర్గనైజ్ చేసినప్పుడు నార్మల్గా మనం ఒక పర్సనే అంత థింగ్స్ అన్ని కూడా హ్యాండిల్ చేసుకునే బదులు మనం యాక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం, వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఒక పర్సన్ వన్, నువ్వు ఇది తీసుకో, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయి అని చెప్పి ఈక్వల్గా ఈక్వల్ ఆర్ అన్ఈక్వల్గా ఒక పర్టికులర్ టాస్క్ అయితే అసైన్ చేస్తాం అన్నమాట. ఓకే, అసైన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, నార్మల్గా ఎవరికైనా ఒకరు చేసుకోవచ్చు, బట్ ఇట్ విల్ డే టైం టేకింగ్ ప్రాసెస్, మనకి కంప్లీట్ అవ్వదు. సో ద సేమ్ వేలో మనం ఏంటంటే ఒక్కొక్క పర్సన్కి ఒక యాక్షన్ డిఫైన్ చేసినప్పుడు సపోజ్ ఏంటి, ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నువ్వు రిసీవ్ చేసుకో, రిసీవ్ చేసుకున్న తర్వాత లోపలికి వచ్చిన వాళ్ళని నువ్వు ఒక ఈవెంట్ జరిగే ఒక సపోజ్ మనకి లంచ్ కానీ డిన్నర్ కానీ తీసుకెళ్ళి, ఏదైనా సమ్ అదర్ థింగ్స్ ఏమైతే జరుగుతున్నావో అక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ ఇలా చూసుకో, లేదంటే ఒకళ్ళేమో గిఫ్ట్ ఇవ్వడం, రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేది. సో ఇలా యాక్షన్స్ డిఫైన్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, పర్సన్ వన్ ఇలా కాల్ చేసినట్టే వాళ్ళ యొక్క యాక్షన్ పెర్ఫామ్ చేస్తారు. సో అలానే ఇక్కడ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు మన ఒక సెట్ ఆఫ్ ఏదైతే ప్రోగ్రాంలోకి సంబంధించిన అన్ని కూడా, ఓకే నేను ఈ యాక్షన్ చేస్తాను, ఈ యాక్షన్ చేస్తాను, ఈ యాక్షన్ చేస్తాను, ఇవన్నీ కూడా ఒక మెయిన్ మెథడ్లో రాసేయకుండా, ఒక మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఒక యాక్షన్ డిఫైన్, ఒక వర్క్ చేయడానికి మనం రాసే ఒక సింపుల్ మెథడ్ అనమాట. సో ఓకే, అందులో ఏముంటాయంటే మనం డైరెక్ట్గా ఏదైతే ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నామో, యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో, వాటిని ఒక మెథడ్లో కింద క్రియేట్ చేసుకుని అందులో మనం ప్లేస్ చేసుకుంటాం. ఓకే, ఎందుకు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఓకే, సో మనం ఎగ్జాంపుల్ ఇన్ ద రియల్ సినారియోలో మనం మాట్లాడుకుంటే, ఒక పర్సన్కి మనం యాక్షన్ చేసినప్పుడు అది మనం వెళ్ళినా సరే ఆ పర్సన్ యాక్షన్ చేస్తాడు, వేరే వాళ్ళు చెప్పినా సరే యాక్షన్ పెర్ఫామ్ చేస్తాడు. అదే మనం ఒక పర్టికులర్ రిస్ట్రిక్షన్ గా ఉంచామనుకోండి, అవుట్ సైడ్ ద ప్రోగ్రామ్ లో మనకి లేదనుకోండి, మనం ఏంటంటే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ వరకే మనం వాడుకోగలం. దాని సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ మెయిన్ మెథడ్ ఏదైతే నేను ప్రోగ్రామ్ రాశానో, ఓకే, నెక్స్ట్ ఇంకో క్లాస్లో ఇంకో ప్రోగ్రామ్ రాస్తాను నేను. ఓకే, రాసినప్పుడు ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ ఇదే లాజిక్ అనుకోండి, ఇది మీకు సింపుల్గా అనేది సమ్ లాజిక్ రాశాను నేను ఇక్కడ. ఈ రాసిన లాజిక్ నేను రీయూజ్ చేసుకోలేను, అంటే వేరే క్లాస్ నుంచి నేను కాల్ చేయలేను. ఓకే, సెపరేట్గా వేరే క్లాస్ నుంచి కాల్ చేసిన సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది, ఎందుకు మనం సెపరేట్గా రాయాలి అనుకుంటే, సింపుల్గా ఏం చేస్తానంటే, మనం నార్మల్గా మీరు రిజిస్ట్రేషన్ అవుతారు కదా, రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ సమ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తారు. యాజ్ పార్ట్ ఆఫ్ ద డీటెయిల్స్లో మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు అనుకోండి. సింపుల్ టేక్ ఇట్ ఈజ్ ఈమెయిల్ ఐడి. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేస్తారు. ఈమెయిల్ ఐడితో పాటు అదర్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు బ్యాక్ ఎండ్ వస్తాయి. సమ్ ఏపీ అంటే ఏంటో కూడా మళ్ళీ మీకు అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ బ్యాక్ ఎండ్. ఓకే, ఏపీ ఇది సేవ్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏపీ అనేది కాల్ అయిందని. ఓకే, మీకు ఇక్కడ ఏముంటుంది, మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి కూడా బ్యాక్ ఎండ్కి వస్తుంది. ఓకే, బ్యాక్ ఎండ్కి వచ్చినప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ అంటే ఒక పర్టికులర్ ఏపీలో రిస్ట్రిక్టెడ్, ఈ పర్టికులర్ లైక్ మీ మెయిన్ మెథడ్ లాగా అనుకోండి ప్రస్తుతానికి, తర్వాత మీకు అది సెగ్రిగేట్ చేసి చెప్తాను. ఓకే, ఈ ప్రోగ్రామ్ అంతా కూడా నేను మెయిన్ మెథడ్లోనే రాసాను అనుకోండి.
అనుకున్నప్పుడు ఏమొస్తుంది రిజిస్ట్రేషన్ నుంచి ఈ డేటా అంతా వస్తుంది. ఈమెయిల్ ఐడిని నేను వెరిఫై చేయాలి, ఏంటి ప్రాపర్ ఈమెయిల్ ఐడి నేను ఇచ్చానా లేదా అని చెప్పి. దానికి ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. మళ్ళీ మీకు మెథడ్ సింటాక్స్ చెప్తాను. ఫస్ట్ ఇక్కడ నేను రాస్తున్నాను ఎంత మామూలు ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి. ఓకే, వ్యాలిడేట్ ఈమెయిల్ అని చెప్పి ఒక మెథడ్ దానికి ఒక నేమ్ పెట్టుకున్నాను. ఇది ఏం తీసుకుంటుంది, ఈమెయిల్ అనేది స్ట్రింగ్ లో ఉంటుంది. స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్ డేటా టైప్ ఏంటో మళ్ళీ మీకు చెప్తాను. స్ట్రింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద డేటా టైప్. ఓకే, స్ట్రింగ్ అని ఇచ్చి ఈమెయిల్ అని ఒక పారామీటర్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఈ రిటర్న్ టైప్ అని కూడా తర్వాత ఇది ఒక మెథడ్ క్రియేట్ చేశాను అనమాట. మెథడ్ యొక్క క్రియేషన్ సింటాక్స్ మళ్ళీ మీకు చెప్తాను. సో ఇక్కడ నేను చెప్పేది ఒక ప్రోగ్రామ్ అనుకోండి. ఒక ప్రోగ్రామ్ అనేది నేను మెయిన్ మెథడ్ లో రాయకుండా ఒక సెపరేట్ మెథడ్ క్రియేట్ చేసి నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. ఓకే, ఈ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఈ యొక్క ఈమెయిల్ ఐడిని వ్యాలిడేట్ చేయడానికి నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. సో అది నేను సెపరేట్ మెథడ్ లో రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ సమ్ ఈమెయిల్ ఐడి, ఇక్కడ వచ్చిన ఈమెయిల్ ఐడిని తీసుకుని ఈమెయిల్ ఐడి వ్యాలిడేషన్ ప్రోగ్రామ్ అనేది సంథింగ్ ఇక్కడ నేను రాశాను. ఓకే, ఇది ఇక్కడ డెడికేటెడ్ కు ఈ API లో నేను రాసేసాను అనుకోండి. ఈ లాజిక్ అనేది ఈ యొక్క మెయిన్ మెథడ్ లో రాసేసాను అనుకోండి. మళ్ళీ నాకు ఈమెయిల్ ఐడి వ్యాలిడేషన్ అనేది ఎక్కడ యూజ్ అయ్యేది ఉంటుంది, రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఈమెయిల్ ఐడి ఇస్తాను. రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఈమెయిల్ ఐడి వ్యాలిడేషన్ అంటే ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఎగ్జిస్ట్ అయి ఉన్నదా కాదని కాదు, ఈమెయిల్ ఐడి ప్రాపర్ ఫార్మేట్ లో ఉన్నదా లేదా, అంటే సంథింగ్ abc.@gmail ఆర్ అవుట్లుక్ ఆర్ yahoo.com అని ప్రాపర్ థింగ్ ఒక ఫార్మేట్ ఉంటుంది, అది ఫాలో అయ్యాం లేదనేది వ్యాలిడేట్ చేస్తాం. ఓకే, అది ఇక్కడ వ్యాలిడేషన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ మనం లాగిన్ పేజ్ చేస్తాం. ఈమెయిల్ ఐడితో లాగిన్ ఉందనుకోండి, అండ్ ఈమెయిల్ ఐడితో లాగిన్ చేస్తాం అనుకోండి. ఇక్కడ కూడా నేను ఈమెయిల్ ఐడి ఇచ్చే ప్రొవిజన్ ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇస్తాను. మళ్ళీ లాగిన్కి వేరే API కాల్ అవుతుంది. ఓకే, వేరే ప్రోగ్రామ్ కాల్ అవుతుంది. API వేరే ప్రోగ్రామ్ అనుకోండి. సో ఈ ప్రోగ్రామ్ మళ్ళీ నేను ఏం చేయాలి, ఈమెయిల్ ఐడి వ్యాలిడేషన్కి మళ్ళీ నేను ఒక లాజిక్ రాసుకోవాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మళ్ళీ లాగిన్ అయిన తర్వాత నేను ప్రొఫైల్ అప్డేట్ చేస్తాను. లాగిన్ అయిన ప్రొఫైల్ అప్డేట్ అంటే ఏంటి, నథింగ్ బట్ నేను రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఏదైతే నేను డీటెయిల్స్ ఎంటర్ చేశానో, ఓకే, అవే డీటెయిల్స్ లాగిన్ అయిన తర్వాత నేను ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ కూడా నీకు ఈమెయిల్ ఐడి అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. నేను దీన్ని ఎడిట్ చేద్దామని, ఎడిట్ చేసినప్పుడు కూడా మళ్ళీ నేను చేంజ్ చేస్తాను. చేంజ్ చేసినప్పుడు మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఒక వేరే ప్రోగ్రామ్ కాల్ అవుతుంది. ఓకే, అప్పుడు కూడా ఏం చేయాలి, ఇక్కడ నేను ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి ప్రాపర్గా నేను ఫార్మేట్ ప్రాపర్గా ఉందా లేదా నేను చెక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఈ ప్రాసెస్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను సేమ్ వాల్యూ అంటే ఈమెయిల్ ఐడి కరెక్ట్గా కాదా అని చెక్ చేసేది ఈ ఈ రిజిస్ట్రేషన్ అయినప్పుడు రాసే ప్రోగ్రాంలో చెక్ చేస్తున్నాను. లాగిన్ అయినప్పుడు దీనికి ఒక ప్రోగ్రామ్ వస్తుంది, దానికి చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈమెయిల్ ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అప్డేట్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ లో నేను ఇక్కడ సేమ్ ప్రోగ్రామ్ రాస్తాను. ఈమెయిల్ ఐడి కింద సేమ్ ప్రోగ్రామే కదా, సేమ్ ప్రోగ్రామ్ ఇన్ 3 డిఫరెంట్ ఏరియాస్ రాస్తాను. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ మెథడ్స్ రాసుకోవడం అడ్వాంటేజ్ అంటే, నేను ఒక మెథడ్ ఒక అవుట్ సైడ్ ద ప్రోగ్రామ్ అనేది ఒక మెథడ్ రాసి ఉంచేస్తాను ఇట్లా. ఓకే, ఆ మెథడ్ ఏం చేస్తుందంటే, ఈ ఒక మెథడ్స్ ఏం చేస్తాయంటే ఒక సమ్ ఇన్పుట్ ఇవ్వాలి. ఈ ఇన్పుట్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది దట్స్ డిపెండ్స్. అది కూడా మీకు మెథడ్స్ గురించి ఇప్పుడు చెప్పేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ టైప్స్ ఉంటాయి. అందులో ఏంటంటే నేను ఒక థింగ్ నీకు ఇస్తాను, దాన్ని తీసుకుని నాకు ఇది ఇవ్వి, లేదంటే నేను నీకేమేమో నీ యాక్షన్ చేసి నాకు ఇవ్వి, లేదంటే నేను నాకేమో నువ్వు నాకు ఇవ్వదు, సమ్ యాక్షన్ పెర్ఫామ్ చేయి. ఓకే, దీనికి మళ్ళీ మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో ఇక్కడ 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 మీరు తెలుసుకోవాల్సిన అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, సేమ్ ప్రోగ్రామ్ అనేది మనం డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా అంటే డూప్లికేట్ గా మనం రాస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ద బ్యాక్ ఇదంతా కూడా బ్యాక్ ఎండ్కి వచ్చే ప్రోగ్రామే కదా. సో బ్యాక్ ఎండ్కి వచ్చే ప్రోగ్రామ్ లో నేను ఏం చేస్తాను, సింపుల్ గా ఒక మెథడ్ రాసి ఒక క్లాస్ లో ఒక మెథడ్ క్రియేట్ చేసుకుని ప్రతి దాన్ని కూడా ఏం చేస్తానంటే, ఇక్కడికి ఈమెయిల్ ఐడి వాల్యుయేషన్ చేసినప్పుడు దీన్నే కాల్ చేస్తాను, ఇక్కడ అవసరమైనప్పుడు మళ్ళీ దీన్నే కాల్ చేస్తాను, ఇక్కడ అవసరమైనప్పుడు దీన్నే కాల్ చేస్తాను. సో మల్టిపుల్ ఏరియాస్ ని లాజిక్ రాయను అనమాట. అలా ఒక సెపరేట్ గా ఒక యాక్షన్ ని డిఫైన్ చేయాలంటే, మనం పెర్ఫామ్ చేయాల్సిన జావాలో ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఒక యాక్షన్ ని ఒక డిఫైన్ చేయాలంటే మనం మెథడ్స్ అనే కాన్సెప్ట్ అనేది తెలుసుకోవాలన్నమాట. ఓకే, ద మెథడ్స్ అనేది రియల్ సినారియోలో ఎక్కడ ఎలా హెల్ప్ అవుతుందో మీకు టు అవాయిడ్ ద డూప్లికేట్ కోడ్ కానీ, ఓకే, మనకి మేజర్ గా మనకి హెల్ప్ అయ్యేది అనమాట. ఓకే, ద సింపుల్ గా మనం మెథడ్ క్రియేట్ చేయాలంటే, మరి క్లాస్ క్రియేట్ చేయాలంటే మీరు క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు కదా, అలాగే మెథడ్ క్రియేట్ చేయాలంటే మెథడ్ అనే కీవర్డ్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్ మెథడ్ క్రియేట్ చేయాలంటే మనం ఇక్కడ ఇవ్వాల్సిన మెథడ్ నేమ్, దానికి ఒక నేమ్ పెట్టాలి. ఓకే, మెథడ్ నేమ్ ఆల్సో ద నేమింగ్ కన్వెన్షన్స్ ఉంటాయి, స్పెషల్ క్యారెక్టర్స్ కానీ, ఆల్సో ఎగ్జిస్టింగ్ మెథడ్ నేమ్స్ కానీ, లేదంటే క్లాస్ నేమ్స్ కానీ, కీవర్డ్స్ నేమ్స్ కానీ ఇవ్వకూడదు ఫర్ ద బెటర్ ప్రాక్టీస్. ఓకే,
సో సమ్ నేమింగ్ కన్వెన్షన్ ఫాలో. అన్నిటికన్నా ముందంటే మెథడ్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ లోయర్ కేస్. ఓకే, మెథడ్ నేమ్, మెథడ్ క్రియేట్ చేయాలి ఫస్ట్ దానికి ఒక నేమ్ ఇవ్వాలి. ఓకే, మెథడ్ నేమ్ ఇచ్చి అండ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ పెరాన్సిస్, ఓపెన్ అండ్ క్లోజ్డ్ పెరాన్సిస్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్. ఓకే, ఇది మనం పారామీటర్స్ ఇస్తాం. వాట్ ఇస్ ద పారామీటర్ అనేది మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, ద పారామీటర్స్ సెక్షన్ ఇది. పారామీటర్స్ అంటే ఏంటి, అవి ఎలా డిఫైన్ చేస్తాం కూడా మీకు ఇంకొక సిగ్నేచర్ చెప్తారు. ఇది ఫస్ట్ మెథడ్ యొక్క సింటాక్స్. నార్మల్ మెథడ్, మెథడ్ నేమ్, ఓపెన్ అండ్ క్లోజ్డ్ పెరాన్సిస్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్. క్లాస్ క్రియేట్ చేసి క్లాస్ అనే కీవర్డ్ ఇచ్చి క్లాస్ నేమ్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ ఇచ్చారు. క్లాస్ అనేది క్రియేట్ అయింది. అలాగే ఆ క్లాస్ లోపల మెథడ్ క్రియేట్ చేయాలంటే దానికి ఒక నేమ్ ఇవ్వాలి. మెథడ్ నేమ్, ఓపెన్ అండ్ క్లోజ్డ్ పెరాన్సిస్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్. ఓకే, అండ్ ద రిటర్న్ టైప్, ద రిటర్న్ టైప్. ఓకే, ఈ రిటర్న్ టైప్ ఏంటంటే, రిటర్న్ టైప్ గురించి మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, రిటర్న్ టైప్ అండ్ మెథడ్ నేమ్, ఓపెన్ అండ్ క్లోజ్ పెరాన్సిస్, ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ సమ్ యాక్షన్. ఓకే, సమ్ యాక్షన్ పెర్ఫార్మ్. సపోజ్ ఇక్కడ యాక్షన్ ఏంటి, యాక్షన్ ఏంటి అంటే సపోజ్ నేను ఒక బిర్యానీ కుక్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, బిర్యానీ అనేది ప్రిపేర్ చేయడం అనేది ఈ యాక్షన్ నేను రాసే ప్రోగ్రామ్. ఓకే, సో నేను ఎప్పుడైతే నేను చెప్తానో అప్పుడు ఈ యాక్షన్ అనేది పెర్ఫామ్ అవ్వాలి. ఓకే, నేను ఒక పర్సన్ చెప్తున్నాను ఏంటి, నేను చెప్పినప్పుడు నువ్వు బిర్యానీ కుక్ చేయని చెప్పాను. ఓకే, యాక్షన్ అది వాడికి నేను అసైన్ చేసిన యాక్షన్. ఒక పర్సన్ నేను ఇచ్చిన యాక్షన్ ఏంటంటే నువ్వు బిర్యానీ కుక్ చేయాలి, ఎప్పుడు నేను చెప్తాను. ఓకే, అలాగే ఈ మెథడ్ నేను అలా కాల్ చేసుకున్నాను. సపోజ్ యాక్షన్ ఏంటంటే ద కుకింగ్ ఏ బిర్యానీ. బిర్యానీ కుక్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, జస్ట్ బిర్యానీ చేయమని చెప్తున్నాను అంతే. వాడికి నేనేమి ఇవ్వట్లే, వాడికి నేనేమి ఇవ్వట్లే. ఏంటి ఇంగ్రీడియంట్స్, బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమి నేను వాడికి ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ బిర్యానీ కుక్ చేయమని చెప్పాను అంతే. వాడు యాక్షన్ పెర్ఫామ్ చేసేసాడు. ఓకే, యాక్షన్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఇది యాక్చువల్లీ బిర్యానీ కుక్ చేయమని ఎవరు చెప్పారు, నేను చెప్పాను కదా. సమ్ పర్సన్ 1 అనే వాళ్ళు ఒకరు చెప్పారు. వాడికి చేసి రిటర్న్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఏం రిటర్న్ చేయాలి, వాడు బిర్యానీ కుక్ చేసి సంథింగ్ హెడ్ రిటర్న్. ఓకే, బిర్యానీ అంటున్నాను కాబట్టి మనకి బిర్యానీ అనేది రిటర్న్ చేస్తాడు. అలా మనం ఒక యాక్షన్ వాడికి చెప్పినప్పుడు వాడు యాక్షన్ పెర్ఫామ్ చేసి రిటర్న్ గా మనకి ఏమైనా ఇస్తున్నాడంటే అక్కడ ఆ టైప్ ఏంటి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఓకే, రిటర్న్ గా మనకి ఇస్తున్న టైప్. ఓకే, అలానే నేను సింపుల్ గా ఒక మెథడ్ రాసాను ఏంటి, 2 నెంబర్స్ యాడ్ చేయడం కోసం. ఓకే, లైక్ ఇక్కడ మీకు రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సమ్ యాక్షన్ పెర్ఫామ్ చేయడానికి యాడ్ ఒక మీనింగ్ఫుల్ నేమ్ పెట్టాను మెథడ్ అనేది. ఓకే, మెథడ్ అనేది ఓపెన్ అండ్ క్లోజ్డ్ పారాన్సిస్, ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ అనేది ఇచ్చాను. ఓకే, మెథడ్. సో ఇందులో నేను ఏం యాక్షన్ చేస్తున్నాను, ఒక 2 ఒక నెంబర్స్ 10 ప్లస్ 30 అనే దాన్ని నేను సమ్ చేస్తాను. 10 అండ్ 30 దాన్ని ప్లస్ అంటే సమ్ అవుతుంది. మళ్ళీ మీకు ఆపరేటర్స్ కూడా చెప్తాను. ఇప్పుడు ఈ మెథడ్స్ గురించి అయిపోయిన తర్వాత మనం ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, వాట్ ఆర్ ద ఆపరేటర్స్ వీ హ్యావ్ అనేది కూడా చెప్తాను. ఓకే, ద మెథడ్ క్రియేచర్ ఫస్ట్ ఏం చెప్పాను, ఒక నేమ్ ఇవ్వాలని చెప్పాను, సమ్ మీనింగ్ఫుల్ నేమ్. నేనేంటి ఒక 2 నెంబర్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి, అంటే యాడ్ చేసినప్పుడు యాడ్ అని ఒక మీనింగ్ఫుల్ పెట్టుకున్నాను. దీని ఒక సింటాక్స్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ పెరాన్సిస్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్. ఓకే, సో నేను యాడ్ చెయ్యి అని చెప్పినప్పుడల్లా ఇది ఏం చేస్తుంది, 10 అండ్ 30 దాన్ని యాడ్ చేసేస్తుంది. యాడ్ చేయమని చెప్పి యాడ్ చేసేస్తుంది. బట్ యాడ్ చేసిన తర్వాత ఈ 2 నెంబర్స్ నేను యాడ్ చేశాను, ద రిజల్ట్ ఇది అని చెప్పి నాకు ఇవ్వాలి కదా. నేను కదా దీన్ని యాక్షన్ పెర్ఫామ్ చేయమని చెప్పిన ఒక యాక్షన్ డిఫైన్ చేసాను, కరెక్టే. డిఫైన్ చేసినప్పుడు అది యాక్షన్ చేసి సంథింగ్ నాకు ఇవ్వాలి, రిటర్న్ చేయాలి అన్నప్పుడు ఇది ఏం రిటర్న్ చేయగలదు, ద 10 ప్లస్ 30 ఈజ్ నథింగ్ బట్ మనకి 40 వస్తుంది. చాలా పెద్ద లెక్క చెప్పేసాను అంటారా. ఓకే, ద 40 దీన్ని రిటర్న్ చేయాలంటే ఇది రిటర్న్ చేసే యొక్క వాల్యూ యొక్క టైప్ ఏంటి. ఓకే, దీని యొక్క టైప్ ఏంటి అంటే నెంబర్స్, అంటే 40 ఈజ్ పార్ట్ ఆఫ్ ద, మీరు బైట్ సపోర్ట్ చేస్తుంది, షార్ట్ సపోర్ట్ చేస్తుంది, ఇంటి సపోర్ట్ చేస్తుంది, లాంగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఈ నెంబర్స్ ని, ఈ యొక్క న్యూమరిక్ నెంబర్ ని సపోర్ట్ చేసేది ఏదైనా సరే మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, సింపుల్ గా బైట్ ఇవ్వచ్చు, లేదంటే షార్ట్ ఇవ్వచ్చు, ఇంటి కూడా ఇవ్వచ్చు. సపోజ్ ఇంటి అని ఇచ్చి అనమాట. ఓకే, ద రిటర్న్ టైప్ అండ్ మెథడ్ నేమ్, ఓపెన్ అండ్ క్లోజ్డ్ పెరాన్సిస్, ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్. మెథడ్కి ఒక నేమ్ ఇచ్చాను, యాడ్ చేయమని ఒక నేమ్ ఇచ్చాను, ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఇచ్చాను. ఓకే, అందులో ఒక యాక్షన్ పెర్ఫామ్ చేస్తున్నాను ఏంటి, 10 అండ్ ప్లస్ ని 10 అండ్ 30ని ప్లస్ చేస్తున్నాను, సమ్ చేస్తున్నాను. సమ్ చేసి సమ్ చేస్తే నాకు రిజల్ట్ ఇస్తుంది కదా.
ఓకే, ఒక రిజల్ట్ వచ్చింది. ఓకే, 10 + 30 అంటే మనకు 40 అని రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ని కూడా నేను స్టోర్ చేసుకోవాలంటే ఏం చేస్తున్నాను, ఒక ఇంట్ సమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఈక్వల్ టు అసైన్ చేస్తాం. 10 + 30 అంటే ఈ యొక్క రెండు సమ్ అయ్యి ఈ యొక్క సమ్ అనే వేరియబుల్లోకి స్టోర్ అయిపోతుంది. లైక్ మన ఇంట్ A = 10 అని ఎలా అయితే ఇచ్చామో డైరెక్ట్గా 10 వాల్యూ కాకుండా ఇక్కడ సమ్ ఆపరేషన్ చేసి వచ్చిన రిజల్ట్ని ఇందులోకి స్టోర్ చేస్తుంది అనమాట వేరియబుల్. ఓకే, ఇప్పుడు సమ్లో 40 ఉంది కరెక్టే. ఈ బేస్డ్ ఆన్ నేను గివెన్ సమ్లో 40 ఉంది కరెక్టే. యాక్షన్ పెర్ఫామ్ చేసేసింది కరెక్టే. బట్ అది నేను చేయమని చెప్పిన యాడ్ అని చెప్పినప్పుడు అది యాడ్ చేసేసింది. యాడ్ చేసి ఆ వాల్యూ నాకు రిటర్న్ ఇవ్వాలి కదా. అలా రిటర్న్ ఇవ్వాలన్నప్పుడు నేను ఒక మెథడ్ రాసి ఆ మెథడ్లో సమ్ యాక్షన్ పెర్ఫామ్ చేసి ఆ యాక్షన్ పెర్ఫామ్ చేసి వచ్చిన థింగ్ని రిటర్న్ చేయాలన్నప్పుడు నేను వచ్చినది ఏ టైపో ఆ టైప్ని రిటర్న్ టైప్కి ఇస్తాను. ఓకే, వచ్చిన దాన్ని రిటర్న్ టైప్కి ఇస్తాను. ఇక్కడ నేను ఏం రిటర్న్ చేస్తున్నాను, సమ్ ఇస్ ద ఇంటిజర్ రిటర్న్ టైప్ కాబట్టి నేను ఇక్కడ ఇంట్ అని రిటర్న్ టైప్ ఇక్కడ ఇచ్చాను. ఈ టైప్ ఈజ్ నథింగ్ బట్టి మన డేటా టైప్. ఓకే, ఇందులో మనం ప్రిమిటివ్ యూస్ చేస్తూ నాన్ ప్రిమిటివ్ అనే డేటా టైప్స్ కూడా మనం యూస్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ప్రిమిటివ్స్ వరకు చెప్పినా కూడా ప్రిమిటివ్స్ రిటర్న్ టైప్స్ వరకు మనం ఇచ్చి చేద్దాం. ఓకే, నాన్ ప్రిమిటివ్ థింగ్స్ నాన్ ప్రిమిటివ్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం దాని గురించి చెప్పుకుందాం. ఓకే, సింపుల్ గా ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా నేను మెథడ్ రాశాను, దీని నుంచి సంథింగ్ ఐఎమ్ రిటర్నింగ్, ఎందుకంటే రిటర్న్ టైప్ ఇచ్చాను కాబట్టి ఇట్ షుడ్ రిటర్న్ సంథింగ్. అలా మెథడ్ నుంచి నేను యాక్షన్ పెర్ఫామ్ చేసిన తర్వాత సంథింగ్ రిటర్న్ చేయాలంటే ఐ హ్యావ్ టు యూజ్ ద రిటర్న్ కీవర్డ్. ఓకే, రిటర్న్ కీవర్డ్, రిటర్న్ దేన్ని సమ్ అని చేస్తాను. ఈ వేరియబుల్ రిటర్న్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఈ యొక్క వేరియబుల్ ఉన్న వాల్యూ రిటర్న్ అవుతుంది. ఈ వేరియబుల్ ఉన్న వాల్యూ యొక్క టైప్ ఏంటి, ఇంటిజర్. సో నేను ఇక్కడ ఏ టైప్ ఆఫ్ వాల్యూ అయితే రిటర్న్ చేస్తున్నానో ఆ టైప్ ని ఇక్కడ ఇవ్వడమే రిటర్న్ టైప్. ఓకే, నేను రిటర్న్ చేస్తాను. దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ మెథడ్. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసి నేను ఎవ్రీ టైం యాడ్ అని కాల్ చేసినప్పుడు ప్రతిసారి నాకు ఏమి వస్తుంది, 40 40 40 40 వస్తుంది. మనం అలా కావాలా, అలా కాదు కదా మనకు కావాల్సింది. ఓకే, ఎవ్రీ టైం నేను యాడ్ చేయమన్నప్పుడల్లా 40 రిటర్న్ చేస్తే అది కరెక్ట్ కాదు. నేను కొన్ని వాల్యూస్ ఇస్తాను, ఆ వాల్యూస్ తీసుకుని అవి సమ్ చేసి నాకు రిటర్న్ చేయాలి. అది యాక్చువల్గా సినారీ. సో అలాంటి సినారీ వచ్చినప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఇదే యాడ్ అనే ఒక మెథడ్. ఏంటి, 2 నెంబర్స్ని 2 ఇంటిజర్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. 2 ఇంటిజర్ని యాడ్ చేయొచ్చు, బైట్స్ అని యాడ్ చేయొచ్చు, షార్ట్స్ అని యాడ్ చేయొచ్చు, ఫ్లోట్ అయినా డబుల్ అయినా సరే యాడ్ చేయొచ్చు. ఓకే, యాడ్ అనే మెథడ్ నేమ్ ఒకటి యాడ్ అని రాసుకున్నాను. బట్ ఏంటి, నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఇలాగ 10 and 30 అని ఇలాగ నేను హార్డ్ కోడ్ చేయకుండా నేను ఒక ఇన్పుట్ తీసాను. అలా మెథడ్కి ఒక ఇన్పుట్ తీసుకునేలాగా ఒక మెథడ్ని మనం డిక్లేర్ చేయాలి అంటే ఓకే, ఈ మెథడ్ అనేది సమ్ యాక్షన్ పెర్ఫామ్ చేయడానికి కదా. యాక్షన్ పెర్ఫామ్ చేయడానికి సమ్ ఇన్పుట్, లైక్ మీకు ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేయమని చెప్పాను కదా. ఇక్కడ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఇస్తున్నాను. నేను మీకు ఇంగ్రీడియంట్స్ ఇచ్చి బిర్యానీ ప్రిపేర్ చేయమని చెప్తున్నాను. నార్మల్ ప్రిపేర్ చేయమంటే వాడు చూసుకుంటాడు. వాడు ఇచ్చి మనం రెస్టారెంట్కి ఆర్డర్ చెప్పినట్టే బిర్యానీ అంటే వాడు చేసి వాడిస్తాం, మన ఇంగ్రీడియంట్స్ ఇవ్వక్కర్లేదు. బట్ అవుట్పుట్ దే విల్ రిటర్న్ బిర్యానీ, వాళ్ళు రిటర్న్ టైప్ ఇస్తారు మనకి. సో ఇక్కడ ఏంటి, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ నేనే తీసుకొచ్చి ఇవ్వాలి. సో అంటే ఆ యాక్షన్ చేయడానికి సమ్ ఇన్పుట్ నేను ఇవ్వాలి. ఓకే, సో ఇన్పుట్ అలా యాక్షన్ అలా పెర్ఫామ్ చేయాలంటే నేను యాక్షన్ అలా పెర్ఫామ్ చేసేలా నేను ఇక్కడ డిక్లేర్ చేయాలి మెథడ్. అంటే దిస్ మెథడ్ షుడ్ ఏబుల్ టు టేక్ ఏ ఇన్పుట్. అలా ఇన్పుట్ తీసుకునేలాగా ఉండాలంటే ద మెథడ్ షుడ్ బి పారామీటరైజ్డ్ మెథడ్. ఇది ఏంటంటే దీన్ని మనం నో పారామీటరైజ్డ్ మెథడ్ అంటాం. ఇక్కడ మనం పారామీటర్స్ ఏమి ఇవ్వలేదు. సో దిస్ ఈజ్ ఏ నో పారామీటరైజ్డ్ మెథడ్ కాదు ఇది, బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ గివెన్ ఎనీ పారామీటర్స్. సో పారామీటర్స్ అని ఏంటంటే ఇలా మెథడ్ అనేది ఏదైనా ఇన్పుట్ పాస్ చేయాలంటే సో ఇవ్వడానికి ఇచ్చే. సపోజ్ ఏంటి, యాక్షన్ డిఫైన్ చేస్తాను. యాక్షన్ డిఫైన్ చేసేటప్పుడు దీన్ని ఏంటి, యాడ్ అంటే 2 నెంబర్స్ని ఈజ్ నథింగ్ బట్ ఇంటిజర్ని ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ ఇస్తాం కూడా ముందుగా మనం ఇక్కడ చెప్పాలి. లైక్ ఇంట్ ఏ ఇంట్ బి అని 2 పారామీటర్స్. లైక్ మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం, ఇంట్ ఏ ఇంట్ బి, ఓపెన్ అండ్ క్లోజ్డ్ పారాన్సిస్, తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్. ఓకే, నేను ఒక యాక్షన్ డిఫైన్ చేస్తాను, యాడ్ అనే యాక్షన్. ఈ యాక్షన్ ఏం చేస్తుంది, ఇది 2 ఇంటిజర్ తీసుకుంటుంది. అంటే నేను ఇక్కడ ఏంటి, ఈ మెథడ్ కాల్ చేసేటప్పుడు దీన్ని నేనేమి పాస్ చేయట్లేదు, అది కాలింగ్ కూడా నీకు చెప్తాను. ఓకే, సో కాలింగ్ అనే ముందు మనం మెథడ్ని ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. ఓకే, సో యాడ్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేశాను, అది 2 ఇన్పుట్స్ని తీసుకుంటుంది. వాటిని ఏమన్నా పారామీటర్స్ అన్న.
సో ఇన్పుట్ ఎలా తీసుకుంటుంది, ఇన్పుట్ ఎలా పాస్ చేస్తుందో దీన్ని కాల్ చేసేటప్పుడు మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం ఒకళ్ళకి ఒక యాక్షన్ డిఫైన్ చేయాలంటే, సపోజ్ నేను ఒక బౌల్లో వాటర్ ఫిల్ చేయాలంటే ఆ బౌల్ అనేది సమ్ స్పేస్ అనేది ఉండాలి కదా, తీసుకునే ఉండాలి కదా అది. అలాగే ఒక మెథడ్ అనేది ఒక ఇన్పుట్ తీసుకున్నానంటే అది తీసుకునే మనం క్రియేట్ చేయాలి. ఇలా మనం ఎంటీ పెరాన్సిస్ ఇస్తే ఇట్ నెవర్ టేక్ ద ఎనీ ఇన్పుట్ అనమాట. సో ఇట్లా ఇస్తే ఇన్పుట్ తీసుకుంటుంది. ఇన్పుట్ ఎలా ఇస్తామనేది మీకు కాలింగ్ లో చెప్తాను. ఓకే, సపోజ్ ఇలా నీటి ఇన్పుట్స్ ఇక్కడ ఏం రాస్తున్నాను, సింపుల్ గా ఏ ప్లస్ బి. సింపుల్ అని డైరెక్ట్ ఇక్కడ ఏ ప్లస్ బి అని రాశాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సమ్, ఇక్కడ ఏం చేశాను, ఇంట్ సంథింగ్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాశాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది, నేను దీన్ని దాని మెథడ్ ఎలా కాల్ చేస్తామంటే, దిస్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ ద మెథడ్ అండ్ కాలింగ్ ఎలా చేస్తాం, యాడ్ అనే సేమ్ నేమ్ తో కాల్ చేస్తాం. దీనికి సమ్ ఇన్పుట్ పాస్ చేస్తాం అన్నమాట, 10 అండ్ 20. ఇది నథింగ్ బట్ ఇది ఏ టైప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ టైప్స్ మనం ఇక్కడ పాసెస్ ఇలా కాల్ చేస్తామంట. దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ ఏ కాలింగ్ ఏ మెథడ్. ఓకే, ఇది మెథడ్ కాలింగ్ ఇది. ఓకే, ఇది మెథడ్ అనేది క్రియేట్ చేయడానికి. ఓకే, ఇట్లా కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే 10 అనే వాల్యూ అనేది ఏలో స్టోర్ అవుతుంది, 20 అనే వాల్యూ అనేది బిలో స్టోర్ అవుతుంది. ఓకే, ఏలో ఉన్న వాల్యూ ఇక్కడ నేను అదే వేరియబుల్ ఇక్కడ యూస్ చేశాను కాబట్టి ఏలో వాల్యూ ఇక్కడ, ఈ బి వాల్యూ ఇందులోకి వచ్చి ఈ రెండు సమ్ అయ్యి, ఎందుకంటే ఇక్కడ ప్లస్ రాశాను కాబట్టి ఈ రెండు సమ్ అయ్యి వచ్చిన రిజల్ట్ ని ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తాను అన్నమాట. అప్పుడు నేను ఇక్కడ దాన్ని ప్రింట్ చేస్తున్నాను. ఒక వేరియబుల్ ప్రింట్ చేస్తే సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ ప్రింట్ చేస్తాను. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఒక మెథడ్ క్రియేట్ చేసి ఉంచాను. మెథడ్ క్రియేట్ అయినప్పుడు ఎలా క్రియేట్ చేశాను, ఇది 2 ఇన్పుట్స్ తీసుకుని సమ్ యాక్షన్ పెర్ఫామ్ చేసి ప్రింట్ చేయాలి అంతే, నాకేం రిటర్న్ చేయక్కర్లే. 2 ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు 2 ఇన్పుట్స్ తీసుకుని అది యాక్షన్ పెర్ఫామ్ చేసి ఇక్కడ ప్రింట్ చేసేస్తే చాలు నాకు. ఓకే, ఇంకేమి నాకేం రిటర్న్ చేయక్కర్లేదు. అటువంటి అప్పుడు మనం రిటర్న్ టైప్ అక్కడ ఏమవుతుందంటే ద వాయిడ్. ఓకే, ఈ వాయిడ్ విల్ రిప్రజెంట్ ఏం చేస్తుందంటే ఈ మెథడ్ అనేది యాక్షన్ చేస్తుంది. కరెక్ట్, మెథడ్స్ అన్ని కూడా సమ్ యాక్షన్ పెర్ఫామ్ చేయడానికి. యాక్షన్ పెర్ఫామ్ చేసి నాకేమీ రిటర్న్ చేయదు, అలాంటప్పుడు నేను వాయిడ్ అని చెప్పాలి. ఓకే, నేనేం చేశాను, సంథింగ్ ఒక సేమ్ ఇక్కడ బిర్యానీ వచ్చేద్దాం. మళ్ళీ ఏమి ఇచ్చాను, సమ్ ఇంగ్రీడియంట్స్ నా ఫ్రెండ్కి ఇచ్చి నువ్వు బిర్యానీ కుక్ చేసి తినే అని చెప్పేసాను. ఓకే, సమ్ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చి అంటే సమ్ ఇన్పుట్స్ ఇచ్చి వాడిని యాక్షన్ పెర్ఫామ్ చేసుకుని వాడిని తిన్నాక రిటర్న్ ఏమి ఇవ్వమని చెప్పలే. ఫస్ట్ సెక్షన్ ఏం చెప్పాను, నాకు సంథింగ్ రిటర్న్ ఇవ్వమని చెప్పాను. ఈ ప్రిపేర్డ్ సంథింగ్ అండ్ ఇట్స్ రిటర్నింగ్ బ్యాక్. ఇప్పుడు ఏం చేస్తాను, నేను సమ్ ఇన్పుట్ ఇచ్చాను, సమ్ యాక్షన్ పెర్ఫామ్ చేసి అది నువ్వే తిని లేదంటే ఎవరికైనా ఇచ్చాను చేసి సంథింగ్ చెప్పాను, నాకు రిటర్న్ చేయట్లేదు. అలాంటప్పుడు నాకేమి నువ్వు రిటర్న్ ఇవ్వక్కర్లేదు అని అన్నప్పుడు మెథడ్ ఎలా చేయాలంటే ఐ హావ్ టు మెన్షన్ ఇస్ ద వాయిడ్. ద వాయిడ్ యొక్క మీనింగ్ ఏంటంటే ఈ మెథడ్ అనేది ఏమీ రిటర్న్ చేయదు అని. అంటే దీన్ని కాల్ చేసినప్పుడు, ఇలా కాల్ చేసినప్పుడు ఈ యొక్క కాలింగ్ చేసినప్పుడు కంప్లీట్ గా మనం దీని నుంచి కాల్ వెళ్తుంది, యాక్షన్ పెర్ఫామ్ అవుతుంది, కానీ మనకి రిటర్న్ ఏమీ తిరిగి రాదు. అలాంటి మెథడ్ ని నేను డిక్లేర్ చేయాలంటే ఐ హావ్ టు యూజ్ ద వాయిడ్ కీవర్డ్. లేదు సంథింగ్ రిటర్న్ చేయాలి అనుకుంటే ఐ హావ్ టు గివ్ ద రెస్పెక్టివ్ టైప్. ఏ టైప్ మన దగ్గర ప్రిమిటివ్ డేటా టైప్ చాలా నేర్చుకున్నాం. దట్ కెన్ బి ర్యాపర్ క్లాస్ ఇవ్వచ్చు, లేదా ఇంట్ అనే కీవర్డ్ కూడా ఇవ్వచ్చు. ఇంట్ ఆర్ ఇంటిజర్. నేనేంటి, నాకు సమ్ చేసి నేను 2 వాల్యూస్ ఇస్తున్నాను. ఓకే, సేమ్ ఇంకో మెథడ్ రాస్తాను, యాడ్ అనే ఒక మెథడ్. ఓకే, యాడ్ అనే మెథడ్ నేను ఒక 2 ఇన్పుట్స్ తీసుకునేలా రాస్తాను. ఇంట్ ఏ కమా ఇంట్ బి. ఇది 2 ఇన్పుట్స్ అనేది తీసుకుంటే ఇలా రాయడం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, సమ్ ఇంట్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాశాను. అండ్ ఇది రిటర్న్ చేయాలంటే ఐ హావ్ టు యూస్ ద రిటర్న్ కీవర్డ్ అన్నాను కదా, రిటర్న్ సమ్ అని చెప్పేసి అన్నా, రిటర్న్ సమ్ అన్నా. ఓకే, అప్పుడు సమ్ అన్న రిటర్న్ ఇక్కడ రిటర్న్ చేసే టైప్ ఏంటి, ఇంటిజర్ కాబట్టి. లేదు నేను ఇక్కడ ద ఫ్లోట్ ఇచ్చాను అనుకోండి, ఓకే, లేదంటే బైట్ ఇచ్చాను అనుకోండి, లేదంటే లాంగ్ ఇచ్చాను అనుకోండి, దట్ ఇస్ డిపెండ్స్ ఆన్ మనం ఏ టైప్ అయితే తీసుకుందాం అనుకుంటున్నామో ఆ టైప్ ని ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఏ టైప్ అయితే నేను రిటర్న్ చేస్తున్నానో ఆ టైప్ ని ఇక్కడ రిటర్న్ టైప్ కూడా మనం డిక్లేర్ చేయాలి. ఇంట్ అనేది రిటర్న్ టైప్స్ ఇంట్ ఇస్తాం, ఆర్ ఇంట్ ఇచ్చి ఇంటిజర్ కూడా మనం రిటర్న్ చేయొచ్చు. ఇంటిజర్ ఆల్సో విల్ సపోర్ట్ integer, int or integer float, or double or char or boolean. Okay, anything we can return.
ఓకే, బూలియన్ రిటర్న్ చేస్తే మనం ఇక్కడ ఏం చేయగలం, ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేయగలం. ఆ సినారీ ఎప్పుడు వస్తుందో కూడా మీకు చెప్తాను. అంటే మీరు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది కాన్సెప్ట్ అనమాట. ఒక మెథడ్ ని మనం క్రియేట్ చేయాలంటే దానికి ఒక నేమ్ ఇవ్వాలి. ఓకే, విత్ పారామీటర్స్ అండ్ వితౌట్ పారామీటర్స్. అండ్ దిస్ ఈస్ విత్ రిటర్న్ టైప్, దిస్ ఈస్ వితౌట్ రిటర్న్ టైప్. ఓకే, విత్ రిటర్న్ టైప్, వితౌట్ రిటర్న్ టైప్ అయితే రిటర్న్ టైప్ ఇవ్వకుండా ఉండడం అనేది కాదు. రిటర్న్ టైప్ ఈజ్ మ్యాండేటరీ. వితౌట్ రిటర్న్ టైప్ ఈజ్ నథింగ్ బట్ వితౌట్ రిటర్నింగ్ ఏ వాల్యూ. ఏది రిటర్న్ చేయదు, కంటెంట్ ఏం రిటర్న్ చేయనప్పుడు మనం మెన్షన్ చేయాల్సింది వాయిడ్. ఓకే, ఇక్కడ ఈ మెథడ్ అనేది ఏమీ డేటాని రిటర్న్ చేయట్లేదు అనేది రిప్రజెంట్ చేసేది. అలాంటప్పుడు మనం వాయిడ్ అనేది. రిటర్న్ టైప్ ఈస్ ద మ్యాండేటరీ ఫర్ డిక్లేరింగ్ ఏ మెథడ్ ఇన్ జావా. జావాలో మెథడ్ డిఫైన్ చేయాలంటే రిటర్న్ టైప్ అనేది మ్యాండేటరీ. ఆ రిటర్న్ టైప్ అనేది మనం వాయిడ్ ఇస్తే ఇది మెథడ్ అనేది ఏం రిటర్న్ చేయని అనేది రిప్రజెంట్ చేస్తుంది. సమ్ ఏదైనా టైప్ ఇస్తే, టైప్ ఇస్ నథింగ్ బట్ ఏ డేటా టైప్. ఏ డేటా టైప్ ఇస్తే ఆ టైప్ యొక్క వాల్యూ అనేది అది రిటర్న్ చేస్తుంది అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అది రిటర్న్ చేయాలంటే డైరెక్ట్ గా దాని అందరి దాన్ని ఏం రిటర్న్ చేయదు. వీ హ్యావ్ టు యూస్ ద రిటర్న్ కీవర్డ్. రిటర్న్ అనే ఒక కీవర్డ్ ని మనం యూస్ చేసి మనం ఏదైతే డేటాని, ఏ టైప్ ఆఫ్ డేటాని అయితే రిటర్న్ చేద్దామని ఇక్కడ నేను మెన్షన్ చేశానో ఆ టైప్ ఆఫ్ డేటాని ఇక్కడ నేను రిటర్న్ చేయాలి. ఓకే, ద మెథడ్ విత్ నో పారామీటర్ అండ్ వితౌట్ పారామీటర్ అండ్ విత్ పారామీటర్స్. ఓకే, విత్ నో రిటర్న్ టైప్ అంటే ఏమి రిటర్న్ చేయని టైప్ ఈజ్ నథింగ్ బట్ వాయిడ్ అండ్ దిస్ ఈజ్ సమ్ డేటాని రిటర్న్ చేసే టైప్, ద స్పెసిఫిక్ డేటా టైప్. ఏదైతే నేను ఒక స్పెసిఫిక్ టైప్ నేను మెథడ్ నుంచి రిటర్న్ చేద్దాం అనుకున్నానో ఆ టైప్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ అబౌట్ టోటల్ 4 టైప్స్ ఆఫ్ మెథడ్. ఓకే, ఇక్కడ వితౌట్ పారామీటర్స్, దిస్ విత్ పారామీటర్స్. ఇక్కడ డజంట్ రిటర్న్ ఎనీథింగ్, హియర్ ఇట్ రిటర్నింగ్ సంథింగ్. Okay, next is static. Simply we have to use the method keyword static and method create step. Okay, static return type is common. Static int add like something amiable parameter. Okay, but return some 200 and రిటర్న్ చేస్తాం. సో ఈ యాడ్ అనే మెథడ్ కాల్ చేసినప్పుడల్లా సంథింగ్ నేమ్ అనేది మీకు ఇచ్చాను. ఈ మెథడ్ నేను కాల్ చేసినప్పుడల్లా డైరెక్ట్లీ ఇట్ విల్ రిటర్న్ 200 200 200. బట్ స్టాటిక్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ద స్టాటిక్ కీవర్డ్ ఎప్పుడైతే నేను ఇచ్చానో ద స్టాటిక్ ఈ మెథడ్ అనేది ఎప్పుడు రెడీగా ఉంటుంది? క్లాస్ లోడింగ్ టైంలోనే మనకి ఈ మెథడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈ మెథడ్ దేని మనం యూస్ నాన్ స్టాటిక్ మెథడ్, ఇది ఆల్ వి కాల్ యాజ్ ఏ నాన్ స్టాటిక్ మెథడ్. సేమ్ వేరియబుల్స్ యొక్క ఫంక్షన్స్ ఇక్కడ కూడా అప్లై అవుతాయి. నార్మల్ నాన్ స్టాటిక్ వేరియబుల్ యూస్ చేసుకోవాలంటే ఐ హ్యావ్ టు క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఇన్స్టెన్స్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇన్స్టెన్స్ అంటే ఏంటి మళ్ళీ మీకు చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, అలాగే స్టాటిక్ మెథడ్ క్రియేట్ చేయడం వల్ల ఈ స్టాటిక్ అనేది, ఈ స్టాటిక్ మెథడ్ ఎప్పుడు లోడ్ అవుతుంది? క్లాస్ లోడ్ అయిన టైంలోనే లోడ్ అయిపోతుంది. ఓకే, ఈ స్టాటిక్ మెథడ్ నేను కాల్ చేయాలంటే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ గా మెథడ్ నేమ్ కాల్ చేయొచ్చు. సేమ్ క్లాస్ లో అయితే, డిఫరెంట్ క్లాస్ లో అయితే క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. వేరియబుల్ కూడా నేను అదే ప్రిన్సిపల్స్ చెప్పుకున్నాను. ఓకే, మనం ఆబ్జెక్ట్ ఏమి క్రియేట్ చేసిన అవసరం లేదు ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్స్ కానీ స్టాటిక్ మెథడ్ కానీ కాల్ చేయాలన్నప్పుడు. ఓకే, బట్ వీ కెన్ కాల్ విత్ హెల్ప్ ఆఫ్ ద క్లాస్ నేమ్. ఓకే, సో ఈ 6 టైప్ మెథడ్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు ఇనిషియల్ గా బిగినింగ్ గా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నా ఇవన్నీ మీకు స్లోగా క్లియర్ అవుతూ వస్తాయి. ఓకేనా? సో ప్రస్తుతానికి ఏంటి, అల్టిమేట్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెథడ్ గురించి తెలుసుకోవాలని ఫస్ట్ స్టాటిక్ కీవర్డ్ గురించి తెలుసుకుందాం. స్టాటిక్ కీవర్డ్ ఒక మెయిన్ థింగ్ ఏంటి? వితౌట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ వీ కెన్ కాల్ ఏ మెథడ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఎందుకో మీకు చెప్తాను, దాని గురించి చెప్పాలంటే అది మీకు అర్థం అవ్వాలి. ఓకే, ఇప్పుడు మెయిన్ అనేది మెథడ్, ఇది వాయిడ్ అని ఇచ్చారు. వాయిడ్ అని ఎందుకు ఇచ్చారంటే మెయిన్ మెథడ్ ఏమి రిటర్న్ చేయదు. ఓకే, ఎందుకంటే మనం దీని నుంచి అంటే రిటర్న్ చేయాలంటే ఏంటి, సంథింగ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకటి మనం ఒక యాక్షన్ పెర్ఫామ్ చేయడానికి సమ్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా. సపోజ్ నేనే మీకు సమ్ యాక్షన్ పెర్ఫామ్ చేయమని చెప్పాను. ఓకే, ఈ యాక్షన్ లో నుంచి ఇంకో యాక్షన్ పెర్ఫామ్ చేయమని నువ్వు వేరే వాళ్ళకి చెప్పావు. సో వాళ్ళు వేరే వాళ్ళు చెప్పారు. దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ వర్క్ చేసి నువ్వు వీళ్ళకి చెప్పాలి, ఇక్కడ నువ్వు పెర్ఫామ్ వర్క్ చేసి ఇక్కడ వీళ్ళకి చెప్పాలి, ఇక్కడ పెర్ఫామ్ ఇక్కడ వీళ్ళు చెప్పాలి. ఇదే స్టార్టింగ్, బట్ ఇది ఇక్కడ ఎవరికి చెప్పక్కర్లేదు ఇంకా.
ఎందుకంటే ఇదే స్టార్టింగ్ పాయింట్. సో అందుకనే మనకి దిస్ ఇస్ స్టార్టింగ్ మెథడ్ కాబట్టి మనకి నో నీడ్ టు రిటర్న్ ఎనీథింగ్. సో ఎక్కడికి మనం రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు పబ్లిక్ స్టాటిక్ వైడ్ బెంచ్ కూడా ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ గురించి మళ్ళీ మీకు చెప్తాను. దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, మళ్ళీ మీకు చెప్తాను, అప్పుడు మీకు ఒక బెటర్ ఐడియా వస్తుంది. ఓకే, మనం సింపుల్గా ఒక మెథడ్స్ క్రియేట్ చేసి చూద్దాం. ఓకే, మెథడ్స్ క్లాస్లో ఏముంటాయని చెప్పాను మీకు. మెథడ్ లోపల ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ లోపల మెథడ్స్ మనం క్రియేట్ చేయం. ఇన్నర్ మెథడ్ కాన్సెప్ట్ లేదు. ఇన్నర్ క్లాసులు క్లాస్ క్రియేట్ చేసే కాన్సెప్ట్ ఉంది, కానీ మెథడ్లో మెథడ్ క్రియేట్ చేసే కాన్సెప్ట్స్ ఏమో మనకేం లేవు. మేబీ లేటెస్ట్ వచ్చిన ఏం తెలియదు, నాకు తెలిసినంత వరకు లేవు. ఓకే, ఇట్లా లేదు. ఏదైనా సరే క్లాసులో ఉండే ఏమున్నాయని చెప్పాను. క్లాసులో మనకు ఉండేవి ఓన్లీ ద వేరియబుల్స్, ఓకే, అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ మెథడ్స్. వీ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఇన్ ఏ సింగిల్ క్లాస్. ఒక క్లాస్లో మనం ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అలా మెథడ్ క్రియేట్ చేయాలంటే నేను మెథడ్కి ఒక నేమ్ ఇవ్వాలి. సమ్ M1 అని ఒక నేమ్ ఇచ్చాను. ఓకే, మెథడ్ M1. సో దీని ఏం చెప్పాను, ఇది యాక్చువల్లీ యాక్షన్ పెర్ఫామ్ చేసేది ఇది. ఓకే, దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను డిస్టర్బ్ చేయను. మొత్తం క్లమ్జీగా అంత లాజిక్ ఇక్కడ రాశాను. ఒక యాక్షన్ పెర్ఫామ్ చేసిన ఇక్కడ నేను రాసుకుంటాను. ఓకే, ఇది ఒక యాక్షన్ పెర్ఫామ్ చేయడానికి ఇక్కడ నేను లాజిక్ అంతా కూడా నేను రాసుకున్నాను. సమ్ లాజిక్ రాస్తాను, ఇదే పెద్ద లాజిక్ అనుకోండి. ఇన్ ఫ్యూచర్ మనం చాలా చాలా బిగ్గర్ థింగ్స్ మనం స్మార్ట్ లాజిక్స్ అవి రాస్తాం. ప్రస్తుతానికి బేసిక్ లోనే కాబట్టి ఒక మెథడ్ క్రియేట్ చేస్తాం. సింపుల్ గా దానికి రిటర్న్ టైప్ ఇవ్వాలి. వాయిడ్ రిప్రజెంట్. ఈ మెథడ్ అనేది ఏమి రిటర్న్ చేయదు. బట్ దిస్ ఇస్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ టు పెర్ఫార్మ్ సమ్ పర్టికులర్ యాక్షన్స్ అయితే పెర్ఫార్మ్ అవుతాయి ఎప్పుడు దీన్ని కాల్ చేసినప్పుడు. ఓకే, సో ప్రస్తుతానికి ఏం చేశాను, నేను ఒక మెథడ్ ని క్రియేట్ చేశాను. ఆ మెథడ్ లో సమ్ యాక్షన్ రాశాను. యాక్షన్ చేసినప్పుడు సమ్ లాజిక్ చేయమని చెప్పి నేను రాశాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ ఏం మనకి ప్రింట్ అవ్వదు, ఎందుకంటే మీకు క్లియర్గా చెప్పాను. ఏదైతే పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అంటే ఇక్కడ ఇక్కడ హైలైట్ అయిన బ్లూ మార్క్ లో మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లాస్లో ఇంక నువ్వు ఎన్ని మెథడ్స్ రాసినా, ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసినా, ఎన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా దోస్ నెవర్ ఎగ్జిక్యూట్. ఓకే, ఎందుకంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేది ఏంటి, జేవిఎం విల్ ఫస్ట్ లుక్ ఫర్ ఏ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ నే చూస్తుంది. మెయిన్ మెథడ్ ఏముందో ఆ యాక్షన్ పెర్ఫామ్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకేమైనా సరే ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ అయిపోతుంది. ప్రోగ్రామ్ విల్ టెర్మినేట్. దట్స్ ఇట్. ఇన్ బిట్వీన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఏదైతే లాజిక్ రాసామో అదే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసేసి అది వర్క్ అయిపోయిందని చెప్పి డన్ డాట్ అయిపోతుంది, అంతే. ఇంకేం చేయడానికి లేదు. సో బట్ నేను ఒక యాక్షన్స్ అని ఇందులో రాయకుండా, అంటే ఇందులో మొత్తం అంతా యాక్షన్స్ రాసుకుంటే వెళ్ళిపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ నేను ఇక్కడ యాక్షన్స్ అనేవి ఇందులో రాయకుండా ఏం చేస్తున్నాను, ఒక సెపరేట్గా యాక్షన్ డిఫైన్ చేస్తాను. బట్ అది నేను ఈ యాక్షన్ అనేది జరగాలంటే దీన్ని నేను మెయిన్ మెథడ్లో నుంచి కాల్ చేయాలి. ఓకే, మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి. సో ఇదేం మెథడ్, అండ్ ఆల్సో ఏ నాన్ స్టాటిక్ మెథడ్. ఓకే, నాన్ స్టాటిక్ మెథడ్ అనేది కాల్ చేయాలంటే ఏం చెప్పాను, బై యూజింగ్ ఆబ్జెక్ట్ మటుకే నేను కాల్ చేయగలను. ఓకే, మీరు అండర్స్టాండ్ చేసుకోండి. నిన్న వేరియబుల్ కాన్సెప్టే. ఓకే, నిన్న మనం యూజ్ చేసిన వేరియబుల్ కాన్సెప్టే. అదే నేను ఇక్కడ స్టాటిక్ అని డిఫైన్ చేశాను అనుకోండి. ఓకే, స్టాటిక్ అని డిఫైన్ చేస్తే నో నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సింపుల్ గా నేను క్లాస్ నేమ్ తో కాల్ చేయొచ్చు అని చెప్పాను. సో ఇది విత్ ఇన్ ద క్లాస్ కాబట్టి నేను ఈవెన్ క్లాస్ నేమ్ కూడా మెన్షన్ చేయక్కర్లేదు. డైరెక్ట్ గా M1 అంటే కాల్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను స్టాటిక్ మెథడ్ క్రియేట్ చేసిన, ఎందుకంటే స్టాటిక్ అనేది ఇది ఎందుకు చెప్తానంటే స్టాటిక్ అనేది క్లాస్ రన్ చేసినప్పుడు అంటే లోడ్ అయినప్పుడు ఇది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, లోడ్ అయినప్పుడే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయమన్నప్పుడు ఎస్ ఇది లోడ్ అయి ఉంది కాబట్టి అంటే క్లాస్ లెవెల్ వేరు. స్టాటిక్ వేరియబుల్స్ అంటే ద క్లాస్ వేరియబుల్స్ అని చెప్తాం. అంటే క్లాస్ లోడ్ అయిన టైంలోనే ఆ వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ మనకి రెడీలీ అవైలబుల్ ఉంటాయి. అవైలబుల్ ఉన్నప్పుడు అనే కదా వాటిని మనం యూస్ చేసుకోగలం. లేదు అన్నప్పుడు నాన్ స్టాటిక్ మెథడ్స్ లేవు అన్నప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే ఓకే, జస్ట్ మనం క్లాస్ ని డిక్లేర్ చేసాం. మనం క్లాస్ రాసాం కదా, మనం ఒక క్లాస్ ని డిక్లేర్ చేసి సమ్ క్లాస్ ఏ అని డిక్లేర్ చేసి సమ్ యాక్షన్ చేసాను. ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, సమ్ మెథడ్ క్రియేట్ చేశాను. ఓకే, ఇలా ఒక సమ్ లాజిక్ రాస్తాను. సో ఇందులో
దిస్ ఈస్ జస్ట్ ఏంటంటే నేను ఏదైతే ఇప్పుడు పేపర్ మీద రాసానో ద సేమ్ థింగ్ అంటే వీ కెనాట్ టచ్ అండ్ వీ కెనాట్ యూటిలైజ్ దిస్. ఇక్కడ నేను రాసిన ప్రోగ్రామ్ లాంటిది ఇది. ఓకే, ఎందుకంటే నేనేం చేయలేను. ఓకే, ఇందులో నేను ఒక వేరియబుల్ యూస్ చేసుకోవాలన్నా, ఒక ఆబ్జెక్ట్ యూస్ చేసుకోవాలన్నా, ఒక మెథడ్ నేను కాల్ చేయాలన్నా సరే దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకు ఆబ్జెక్ట్ ప్రాసెస్ చెప్పారంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఇస్ నథింగ్ బట్ నేను ఒక ఆల్రెడీ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఏంటి ఒక ప్లాన్ తీసుకున్నాను సంథింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి. ఇది ఒక బిగ్ ప్లాన్ అనుకోండి. ఈ ప్లాన్ ని నేను కన్స్ట్రక్ట్ చేయాల్సినప్పుడే కదా అది ఐ కెన్ యూజ్ ఇట్. అలాగా ఒక ఆబ్జెక్ట్ అనేది ఏం చేయాలి, ఏ వాల్యూ స్టోర్ చేసుకోవాలి, ఏ యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలి, దాని యొక్క బిహేవియర్ ఏంటి, దాని యొక్క థింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే డిఫైన్ చేయడం వరకు మనకి క్లాస్ హెల్ప్ అవుతుంది. సపోజ్ నేను ఒక బైక్నే చేద్దాం అనుకున్నాను. ఒక బైక్కి ఎలా ఉండాలి, ఎట్లా ఏమేమి థింగ్స్ యాడ్ చేయాలి, ఎలాగ మనం డిజైన్ చేయాలి, ఒక మోడల్గా ఒక బాడీ బిల్ ఎలా బిల్డ్ చేయాలి, ఒక స్టైలిష్గా ఒకటి ఎలా డిజైన్ చేయడం అని నేను పేపర్ మీద గీసాను. ఆ పేపర్ మీద గీసిన బైక్ మీద నేను బైక్ వేసుకుని వెళ్ళలేను కదా. సో అది ఒక రియలిస్టిక్ లో అంటే మన ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు క్లాస్లో యూజ్ చేసిన మెథడ్స్ అండ్ అందులో వేరియబుల్స్ కి క్రియేట్ చేసిన వేరియబుల్ నేమ్స్ తో మెమరీ స్పేసెస్ క్రియేట్ చేసి అందులో వాల్యూస్ లోడ్ చేయడానికి, ఇవన్నీ కూడా రియల్ గా సిస్టమ్ లో అవన్నీ కూడా లోడ్ అవ్వడానికి ఆబ్జెక్ట్ క్రియేషన్ హెల్ప్ చేస్తాయి అనమాట. అందుకే ఆబ్జెక్ట్ క్రియేషన్ అనే ఒక ప్రాసెస్ పెట్టారు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకు అందులో అన్ని కూడా అప్పుడు లోడ్ అవుతాయి, అప్పుడు అది రియల్ గా అప్పుడు ఎగ్జిస్ట్ అయ్యి. ఇక్కడ నేను రాసినంత వరకు ఇది నథింగ్ బట్ ఇక్కడ నేను రాసిన ప్రోగ్రామ్ అంతా కూడా జస్ట్ ప్రోగ్రామ్ వరకు ఇక్కడ నేను చూడడానికే పనిచేస్తాను. ఓకే, ఎప్పుడైతే నేను రన్ చేస్తున్నా మరి ఇక్కడ నేను ఆబ్జెక్ట్ రన్ చేయలేదు కదా, ఎలా ప్రింట్ అవుతున్నాయి, ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేయలేదు కదా, ఇవన్నీ ఎట్లా లోడ్ అవుతున్నాయి అంటే నేను ఇక్కడ సేమ్ క్లాస్ లో మెయిన్ మెథడ్ లో నేను రన్ చేస్తున్నాను కాబట్టి ఇందులో నేను ప్రోగ్రామ్ రాసాను కాబట్టి ఇక్కడ వరకు అవైలబిలిటీ అని ఉంటుంది. సెపరేట్ గా అక్కడ లోడ్ అవసరం లేదు. ఓకే, బట్ నేను అవుట్ ఆఫ్ దిస్ మెయిన్ మెథడ్ నేను యూస్ చేసుకోవాలంటే ఇట్ స్టోర్ సమ్వేర్ ఎల్స్. సమ్ రిఫరెన్స్ అనేది ఇక్కడ ఉన్నాయని చెప్పి నాకు తెలియాలి. ఎప్పుడైతే నేను మెయిన్ మెథడ్ దాటి వచ్చేసానో ఈ ఎక్కడ ఉన్నాయో ఏం చేస్తున్నాయో ఎక్కడ ప్లేస్ అయ్యానో నాకు ఏం తెలియదు. ఓకే, నాకు ఏమి ప్రాసెస్ తెలియదు. ఇక్కడ నేను డైరెక్ట్ గా మెయిన్ మెథడ్ ఇచ్చేస్తే ఆల్రెడీ అందులోనే ఉంది కాబట్టి ఈ దానికి తెలుస్తుంది మెయిన్ మెథడ్ ఇక్కడ ఉన్నాయి కదా మెయిన్ మెథడ్ లో. ఓకే, నేను ఇక్కడ వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేస్తాను, ఇట్లా చేస్తాను, అది ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోతుంది. బట్ అవుట్ ఆఫ్ ద మెయిన్ మెథడ్ వచ్చేసుకుంటే దానికి తెలియదు, దిస్ నో ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే మనం ఇంటికి బయటకు వెళ్ళామో లేదంటే బయట ఉన్న వాళ్ళకి మనకి తెలియదు కదా, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే థింగ్స్ ప్రాసెస్ జరిగిపోతాయి. సో ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాలి వాళ్ళు ఒక అప్రూవల్స్ ఉంటాయి, ఏంటి ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈజ్ నథింగ్ బట్ ద క్లాస్. ఓకే, మన ఇంట్లో ఉన్న ప్రాపర్టీ తీసుకోవడానికి మనకి ఏమీ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, డైరెక్ట్ గా ఇంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు చెప్తారు. లేదంటే మనం బయట వేరే హౌస్కి వెళ్ళి తీసుకోవాలంటే దాని యొక్క అడ్రస్ క్లియర్ గా చెప్పాలి. ఈ పర్టికులర్ హౌస్ లో, ఈ పర్టికులర్ రూమ్ లో, ఈ పర్టికులర్ ర్యాక్ లో ఈ థింగ్ తీసుకురా అని క్లియర్ గా చెప్పినప్పుడే అది తీసుకొస్తుంది అనమాట. అలాగే మనం అవుట్ ఆఫ్ ద మెయిన్ మెథడ్ వెళ్ళినప్పుడు ప్రతిదీ మనం క్లియర్ గా చెప్పాలి దానికి. ఓకే, ఈ పర్టికులర్ క్లాస్ లో ఈ పర్టికులర్ మెథడ్ అనేది ఇక్కడ ఉంది, దాన్ని కాల్ చేయని చెప్పి క్లియర్ గా చెప్పాలి. ఓకే, అప్పటి వరకు ఈ మెయిన్ మెథడ్ తెలియదు ఈ యొక్క మెథడ్ ఉందని చెప్పేసి. బట్ ఈ స్టాటిక్ అని ఇస్తే ఏం చెప్పాను, అది క్లాస్ మెథడ్ అవుతుంది కాబట్టి క్లాస్ లోడ్ అయినప్పుడే లోడ్ అయిపోతుంది. సో నేను ఇలా కాల్ చేసినప్పుడు అది కాల్ అవుతుంది. సో కాల్ ఇక్కడ నాకు సంథింగ్ అవుట్పుట్ వచ్చింది. సో ఇది ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఫస్ట్ రన్ చేసినప్పుడు జేవిఎం అనేది మెయిన్ మెథడ్ లోకి వస్తుంది. మెయిన్ మెథడ్ మళ్ళీ ఏం చేస్తాను, ఇక్కడ నేను లాజిక్ రాయకుండా ఇక్కడ నేను వేరే చోట రాశాను. వేరే చోట రాసినప్పుడు అది ఇక్కడికి కాల్ అయ్యి ఇక్కడ ఏదైతే యాక్షన్ చేస్తానో అది యాక్షన్ పెర్ఫార్మ్ చేసి ఇక్కడ ప్రింట్ చేసేసాను. ఇక్కడ ఏమి నేను రిటర్న్ చేయమని చెప్పలేదు, బట్ సమ్ యాక్షన్ అనేది పెర్ఫార్మ్ అయిపోయింది, చాలు. నాకేమీ రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇందులో మనకి మెథడ్స్ డిఫరెంట్ డిఫరెంట్. ఓకే, సంథింగ్ నేను ఇక్కడ ఇచ్చి ప్రింట్ చేయమంటున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చెప్తున్నాను, ఐ కెన్ క్రియేట్ అ పారామీటరైజ్డ్ మెథడ్ ఆల్సో. ఓకే, ఇంట్ ఏ కామా ఇంట్ బి. ఓకే, ఈ రెండు లోకల్ వేరియబుల్స్ కింద వస్తాయి అనమాట, పార్ట్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద లోకల్ వేరియబుల్. అందుకే ఏని ఇక్కడ మనకి సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ ఏ ఆల్సో ఇట్ టేకెడ్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్. అదే నేను కామెంట్ చేశాను. ఓకే, కామెంట్ చేయడానికి నేను తీసేసాను. సో ఇక్కడ ఎర్రర్ వచ్చి చూపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఎం అనే మెథడ్ లేదు, M1 అనే మెథడ్ లేదు. ఇంకేంటి ఇక్కడ ఉంది కదా అనుకుంటున్నారు, బట్ దాని యొక్క సిగ్నేచర్ ఇస్ డిఫరెంట్.
ఓకే, M1 అనే మెథడ్ అనేది నువ్వు కాల్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు టూ పారామీటర్స్ పాస్ చేయాల్సిందే. ద మెథడ్ M1 int కమ్ ఇంట్ ఇస్ ద టైప్ ఇన్ డెమో క్లాస్. ఇట్స్ నాట్ అప్లికబుల్ ఫర్ ద ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఇలాగ మనకి ఇది ఆర్గ్యుమెంట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇలా పాస్ చేయకుండా మనం దాన్ని కాల్ చేయలేం, ఎందుకంటే దిస్ ఈజ్ ఏ పారామీటరైజ్ మెథడ్ కాబట్టి. M1 అని నేమ్ ఉంటే సరిపోదు. ఇట్స్ కంప్లీట్ గా ఈ సిగ్నేచర్ మొత్తం మ్యాచ్ అవ్వాలి. ద సిగ్నేచర్ ఈజ్ ఈ కాంబినేషన్ ఆఫ్ type of variable and number of variables and also order of the variable. This we call as a method overloading కాన్సెప్ట్. ఇది మళ్ళీ మనం చెప్పుకుంటాం పాలిమార్ఫిజం లో, మళ్ళీ మీకు క్లియర్ గా చెప్తాను ఈ కాన్సెప్ట్. ఓకే, ఏమి మీరు టెన్షన్ పడకండి. సేమ్ నేమ్ తో సేమ్ M1 అనే నేమ్ తో మనం n నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో దట్ విల్ డిఫరెన్షియేట్ బేస్డ్ ఆన్ దిస్ అనమాట. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇందాక ఏ పారామీటర్స్ లేనప్పుడు ఇక్కడ కూడా లేవు కాబట్టి ఇది మనకి కాల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయంటే ఇక్కడ మనం కన్ఫర్మ్ గా పాస్ చేయాలి. ఏ కామా బి పాస్ చేసినప్పుడు ఇక్కడ ఏం పంపిస్తున్నాను? సమ్ 60 ఇక్కడ 90 పాస్ చేస్తాను. ఓకే, ఇక్కడ 60 అంటే నేను ఇక్కడ టూ వేరియబుల్స్ అనేది నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఇనిషియలైజ్ చేసుకున్న వేరియబుల్స్ ఇక్కడ ఏ కామా బి అంటున్నాను కాబట్టి ఈ 60 అండ్ ఈ 90 ఇందులోకి వస్తాయి. ఇక్కడ నుంచి మళ్ళీ నేను M1 అని కాల్ చేశాను కాబట్టి ఈ ఏలోకి ఈ బిలోకి స్టోర్ అవుతాయి. ఇక్కడ ఏ బిని ఇక్కడ నేను ప్రింట్ చేశాను కాబట్టి ఇక్కడ నేను 60 అనేది ఇక్కడ ఈ మెథడ్ లోకి నుంచి ఏదైతే యాక్చువల్ మెథడ్కి ఇక్కడ పాస్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇట్లా వాల్యూస్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు నేను ఏదైతే పాస్ చేస్తానో అది ప్రింట్ అవుతుంది అనమాట. సో నార్మల్గా ఇప్పుడు ఏంటి, ఎన్నిసార్లు నేను మెథడ్ కాల్ చేసినా సరే ఇక్కడ డిక్లేర్ చేస్తే ఏమవుతుంది, ఏలో ఏముంది అది ప్రింట్ అవుతుంది. బట్ నేను ఏది పంపిస్తే అది ప్రింట్ అవ్వాలి అన్న సినారియోలో నేను ఇక్కడ పారామీటర్స్ అంటే ఇక్కడ నేను కాల్ చేసిన మెథడ్కి వాల్యూస్ పంపిస్తున్నాను. ఈ మెథడ్ నుంచి వాల్యూ తీసుకుని ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను. యూస్ చేసి చేసుకుని బట్ ఏని ఇక్కడ వాడడం వల్ల ఏంటంటే ఏలో ఏ వాల్యూ అయితే ఉందో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఏలోకి వాల్యూ ఎలా వస్తుందంటే ఐ హ్యావ్ టు కాల్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. ఓకే, సో ఓన్లీ మెథడ్స్ మనం మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయగలమా అంటే అబ్సల్యూట్లీ నో. ఓకే, మెథడ్ అనేది ఏ మెథడ్ లో నుంచైనా కాల్ చేసి, బట్ మెథడ్ అనేది వేరే మెథడ్ లో క్రియేట్ చేయలేం. ఓకే, ఇప్పుడు ఈ మెథడ్ ఉంది కదా, ఈ మెథడ్ తీసుకొచ్చి నీ మెయిన్ మెథడ్ లో క్రియేట్ చేయలేం, బట్ కెన్ కాల్. ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే థింగ్స్ కాపీ చేసి నేను ఇక్కడ M2 అని క్రియేట్ చేస్తాను. M2 అని క్రియేట్ చేస్తాను. ఓకే, దిస్ మెథడ్ ఐ కెన్ కాల్ ఫ్రమ్ హియర్. ఓకే, ఏ కామా బి. సో ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ కూడా ఏమి ఉండాలా, ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ బి ఉండి ఇక్కడ ఏ బిలే ఉండాలంటే అలా ఏం లేదు. ఇక్కడ నేను సిడీలు కూడా పాస్ చేయొచ్చు. ఇక్కడ అల్టిమేట్ గా మీరు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ టైప్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ మెథడ్ అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ ని ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ టైప్ ని ఇక్కడ మనం పాస్ చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. బట్ ఇక్కడ ఏ బి తీసుకున్నాం కదా, ఇక్కడ సిడి పంపించడం ఎలా అవుతుందంటే ఇస్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ ద వేరియబుల్ నేమ్. ఓకే, వాట్ ద వాల్యూ ఇస్ వేరియబుల్ ఈస్ హోల్డింగ్ ఆర్ మెయింటైనింగ్ ఆర్ స్టోరింగ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ వేరియబుల్ సి అనే దాంట్లో కూడా ఇంటిజర్స్ ఉన్నాయి, 30, 40 ఇంటిజర్. ఎస్, ఇక్కడ కూడా ఇంటి తీసుకుంటే ఎస్ 2 ఇంటిజర్స్ పాస్ చేయాలంటే ఇక్కడ అల్టిమేట్ గా M2 అనే మెథడ్ కాల్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన థింగ్ ఏంటంటే 2 ఇంటిజర్స్ పాస్ చేయాలి. దట్స్ ఇట్. దట్ కెన్ బి లైక్ దిస్ ఆల్సో, ద 40, 100 ఆల్సో. ఇలా కూడా మనం సమ్ ఇంటిజర్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పాసింగ్ డైరెక్ట్లీ వాల్యూస్ మనం వేరియబుల్లో వాటిని స్టోర్ చేసుకుని ఆ వేరియబుల్స్ మనం పాస్ చేస్తాం ఫర్ ద బెటర్ ప్రాక్టీస్. సో ఇలా కూడా మనం కాల్ చేయొచ్చు. సమ్ డిఫరెన్షియేట్ చూపించడం కోసం మీకు అది రాశాను అంతే. ఓకే, ద ఫస్ట్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి ఎందుకు ప్రింట్ అవ్వలేదు, ఇదే ఫస్ట్ ఎందుకు ప్రింట్ అయిందంటే నేను మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ M1 కాల్ అయింది. కరెక్టే, M1 వచ్చింది. M1 లో 2 వేరియబుల్స్ అనేది నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేసి M2ని కాల్ చేశాను. ఇక్కడ M2 కాల్ అయినప్పుడు అన్ని ఇమీడియట్ గా ఈ యాక్షన్ పెర్ఫామ్ చేయదు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, వేరే యాక్షన్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ యాక్షన్ ఇది ఈ యాక్షన్ పెర్ఫామ్ చేయని చెప్పి నేను ఇక్కడ కాల్ చేశాను. దిస్ ఇస్ ద కాలింగ్ ఆఫ్ ఏ పర్టికులర్ యాక్షన్, ఇస్ నథింగ్ బట్ మెథడ్ కాలింగ్. మెథడ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కాల్ అయింది. కాల్ అయ్యి ఇక ఇక్కడ ఏదైతే ఇచ్చినా యాక్షన్ పెర్ఫామ్ అయింది ఫస్ట్, అందుకని మీకు ఇక్కడ ఈ అవుట్పుట్ ఫస్ట్ వచ్చింది. తర్వాత ద రిమైనింగ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ యాక్షన్ పెర్ఫామ్ చేసుకుని ఇక్కడికి వచ్చేసి ద రిమైనింగ్ యాక్షన్ అనేది కంప్లీట్ చేసుకుంది. ఓకే, మెథడ్ అనేది మనం విత్ నో పారామీటర్స్ చూసాము. ఓకే, this is for avoiding conventions and can create a simple M. లేవు కాబట్టి remove it. Okay,
సో విత్ నో పారామీటర్స్ అండ్ విత్ నో రిటర్న్ టైప్, ఐ మీన్ నథింగ్ రిటర్న్, వాయిడ్ ఈజ్ నథింగ్ బట్, ఓకే ఇక్కడైనా కూడా వాయిడ్ తో క్రియేట్ చేస్తాం. ఓకే, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ రిటర్నింగ్ ఫ్రమ్ ద మెథడ్, ఐ హావ్ టు మెన్షన్ ద స్పెసిఫిక్ టైప్, ఇంట్ ఆర్ ఇంటిజర్. ఫర్ బెటర్ ప్రాక్టీస్ ఇవి యూజ్ చేయండి. ఓకేనా, ఇలా రిటర్న్ టైప్ మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి అన్ని ఇమీడియట్ గా నాకు ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే నీకు మెథడ్ అనేది రిటర్న్ చేస్తుందని చెప్పి రిటర్న్ టైప్ ఇచ్చేస్తావు, బట్ నువ్వేం రిటర్న్ చేయట్లేదు అని చెప్తుంది ఇక్కడ. ఓకే, మెథడ్ మస్ట్ రిటర్న్ ఏ రిజల్ట్ ఆఫ్ ద టైప్ ఇంటిజర్. ఇక్కడ క్లిక్ చేసి యాడ్ రిటర్న్ టైప్ అంటే ఇట్ విల్ యాడ్. ఓకే, రిటర్న్ టైప్ షుడ్ బి ఏ లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద మెథడ్. మధ్యలో ఇక్కడ రిటర్న్ చేస్తాను అంటే, ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది. అంటే లాస్ట్ స్టేట్మెంట్ అయి ఉండాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చేస్తుంది అనమాట, రిటర్న్ అయిపోమని చెప్పేస్తాం. రిటర్న్ అయిపోమని చెప్పేసి సమ్ యాక్షన్ చెప్తే చేయలేదన్నమాట. మీరు ఫస్ట్ లో ఒకళ్ళు డౌట్ అయ్యారు కదా, ఎవరు సార్ సింటాక్టిక్ రూల్స్ అండ్ సిమాంటిక్ రూల్స్ అంటే ఏమన్నారు కదా. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ సెమికాలన్ తీసేసాను అనుకోండి, ఎర్రర్ వచ్చింది. దిస్ ఈస్ ద సింటాక్ట్ ఫాలో అవ్వాలి మనం. ఓకే, ఇది ప్రోగ్రామాటికలీ సింటాక్ట్ కరెక్టే, ఇది సింటాక్ట్ కరెక్ట్ గానే రాశాను నేను, బట్ దిస్ ఈస్ ద సిమాంటిక్. ఏంటంటే రూల్ అంటే దీని తర్వాత ఏంటంటే రీచ్ అవ్వాలి. దిస్ ఈస్ ద నాన్ రీచబుల్, మీకు చూస్తే కూడా వస్తుంది చూడండి. ఓకే, అన్రీచబుల్ కోడ్. ఎందుకంటే మెథడ్ మనం రాసి ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోమని చెప్తున్నాం, రిటర్న్ అయిపోమని చెప్పి మళ్ళీ సమ్ లాజిక్ రాసాం. సింటాక్టికల్లీ కరెక్టే, బట్ ద సిమాంటిక్ రూల్స్ అనేది ఇక్కడ మనం ఫాలో అవ్వట్లేదు. ద సిమాంటిక్ రూల్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే రిటర్న్ ఇచ్చామో దాని తర్వాత ఏమి అది ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్ జరగదు. ఓకే, ఇక్కడ మనం సమ్ ఏదైతే మన గైడ్ లైన్స్ ఇచ్చామో అది మనం ఫాలో అవ్వట్లేదు. ఇక్కడ రిటర్న్ అంటే ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోమని, మెథడ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ ఈ యాక్షన్స్ అని పెర్ఫామ్ చేస్తుంది. యాక్షన్స్ అని పెర్ఫామ్ చేసేసి ఇక్కడ రిటర్న్ అంటే ఇక్కడ నుంచి బి వాల్యూతో రిటర్న్ అయిపోతుంది. ఇక్కడికి రీచ్ అయ్యే స్కోప్ లేదు. సింటాక్టికల్ కరెక్ట్ అయ్యేది, సింటాక్ట్ ఏం మనం రాంగ్ రాయలేదు, బట్ ఇది సిమాంటిక్ గా కరెక్ట్ కాదనమాట. ఓకే, దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. ఇలా మీకు చూపిస్తే అర్థమవుతుంది అని చెప్పి అప్పుడు మీకు వచ్చాను. సో యూ హ్యావ్ టు కామెంట్ అవుట్. ఓకే, లేదు అనుకుంటే దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఇది చూడండి, మీరు ప్లేస్ మార్చినంతే, ప్లేస్ మార్చి కరెక్ట్ అయింది. దిస్ ఈస్ సింటాక్టికల్గా నేనేమి రాంగ్ చేయలేదు. దిస్ వాట్ ద క్లియర్ ఎగ్జాంపుల్. మీకు అబ్జర్వ్ చేస్తే అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇది ఇక్కడ సంథింగ్ రిటర్న్ చేస్తుంది. ఎలా, రిటర్న్ కీవర్డ్ విల్ హెల్ప్ అస్ టు రిటర్న్ ఏ సంథింగ్ వాల్యూ ఫ్రమ్ దిస్ మెథడ్ M2. ఓకే, ఇక్కడ M2 అనేది నేను కాల్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాను ఫస్ట్. M2 నేను కాల్ చేశాను. సో M2 అనేది మెథడ్ ఏం చేస్తుంది, నేను యాక్షన్ పెర్ఫామ్ చేయగానే ఇక్కడికి వచ్చి ఈ యాక్షన్ అనేది పెర్ఫామ్ చేసి ఇది రిటర్న్ చేస్తుంది. ఏంటి, డీని రిటర్న్ చేస్తుంది. డీలో ఎంత ఇచ్చాను నేను, ఇంకా 40,000 ఇచ్చాను. 32,000 కదా ఇంటిజర్, సపోజ్ 3,000 ఇచ్చాను. ఓకే, సో సమ్ డి అనేది రిటర్న్ చేస్తాను, సమ్ వాల్యూ అనేది ఇక్కడ నుంచి నాకు రిటర్న్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ నుంచి నేను M2ని కాల్ చేస్తాను. మెయిన్ మెథడ్ కదా ఏదైనా నేను కాల్ చేయాల్సింది. ఓకే, నేను ఇక్కడ కాల్ చేశాను. కాల్ అయినప్పుడు ఏం చేస్తుంది, M2 అనే మెథడ్కి ప్రోగ్రామ్ అనేది వెళ్తుంది. వెళ్ళిన తర్వాత M2లో ఇక్కడ సమ్ ప్రాసెస్ యాక్షన్ ఏదో సమ్ లాజిక్ రాసాను అనుకోండి. లాజిక్ అయిపోయిన తర్వాత ఇట్ రిటర్నింగ్ సంథింగ్ రిటర్నింగ్ ఇస్ నథింగ్ బట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇది రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ యాక్షన్ పెర్ఫామ్ అవుతుంది, ఇక్కడ నేను కాల్ చేస్తాను కాబట్టి రిటర్న్ చేసేస్తుంది. అంటే హోల్ ద వాల్యూ ఏం చేస్తుంది అంటే మెథడ్ కాల్ అయ్యి సంథింగ్ రిటర్న్ చేస్తుంది కానీ నువ్వు ఎక్కడ దాన్ని స్టోర్ చేసుకోవట్లేదు. వాల్యూ అనేది రిటర్న్ చేస్తుందా లేదా చూడాలనుకుంటే మీరు ఇక్కడ దీన్ని కూడా ఇలా మెథడ్ లో కూడా రాసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా వీ కెన్ కాల్ లైక్ దిస్, కామెంటింగ్ అవుట్ దిస్ సెమికోలన్ అవసరం ఇలా కూడా రాజు. ఎందుకంటే సంథింగ్ ప్రింట్ చేస్తుంది. ఇందులో ఏది ప్రింట్ చేస్తుంది, ఫస్ట్ ఇలా రాయగానే ఫస్ట్ ఏం యాక్షన్, ప్రింట్ యాక్షన్ కాల్ అవుతుందా, ఈ M2 మెథడ్ యాక్షన్ ఉన్నది యాక్షన్ కాల్ అవుతుంది అంటే ఫస్ట్ M2లోకి వెళ్ళి యాక్షన్ పెర్ఫామ్ చేసి అక్కడి నుంచి సంథింగ్ వాల్యూ తీసుకొచ్చేసి అప్పుడు అది ప్రింట్ ఎలన్ స్టేట్మెంట్ మెథడ్కి ఇస్తుంది. అప్పుడు అది ప్రింట్ చేస్తుంది అనమాట. ఇక్కడ 2 యాక్షన్స్ పెర్ఫామ్ అవుతాయి. మీరు చూస్తే ఇక్కడి నుంచి కాల్ చేశాను మళ్ళీ. సో ఇక్కడ ఇంటి వేరియబుల్ 1000 అని ప్రింట్ అయింది. తర్వాత 3000 అని నేను ఎక్కడ రాశాను, system.printlnలో జస్ట్ మెథడ్ కాల్ చేశాను. అంటే ఇట్లా అంటే మెథడ్లోని ఈ system.println అనే దానిలో మెథడ్ కాల్ చేస్తే ఎందుకు ప్రింట్ అయిందంటే ఇట్స్ రిటర్నింగ్ సంథింగ్.
ఈ మెథడ్ కాల్ సమ్ యాక్షన్ అది మనకు రిటర్న్ ఇస్తుంది. అంటే ఇది ఈ ఆపరేషన్ మొత్తం, ఈ మెథడ్ మొత్తం వెళ్ళి ఒక యాక్షన్ పెర్ఫామ్ చేసి అది సంథింగ్ తీసుకొస్తుంది. వచ్చిన దాన్ని డైరెక్ట్ నేను ప్రింట్ చేసేస్తున్నాను. ఓకే, లేదు నేను ప్రింట్ చేయను అనుకుంటే ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా. ఇంట్ రిజల్ట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని నేను దీన్ని ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు అది మెథడ్ షుడ్ రిటర్న్ సంథింగ్, అప్పుడే దీన్ని ఇలా స్టోర్ చేసుకోగలను. ఇక్కడ ఎం అనే మెథడ్ రాశాను కదా నేను, ఇక్కడ ఎం అనే మెథడ్ ఇస్తే ఇట్లా ఇస్తే ఇక్కడ మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు, టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ వాయిడ్ టు ఇంట్. వాయిడ్ ఇట్ ఇస్ నథింగ్ బట్ ఈ మెథడ్ అనేది ఏం రిటర్న్ చేసినా లేదు, ఇక్కడ ఏం రిటర్న్ చేయట్లేదు. నువ్వు ఎందులో స్టోర్ చేస్తారో బాబు అని చెప్తుంది అది. ఇక్కడ ఏం రిటర్న్ చేయట్లేదు, అది స్టోర్ చేయడానికి ఏం లేదు. అలాగే మనం ఒక వేరియబుల్ అని స్టోర్ చేయలేము, డైరెక్ట్గా కాల్ చేసి ప్రింట్ కూడా చేయలేము. అలా చేయాలంటే మెథడ్ షుడ్ రిటర్న్ సంథింగ్. మనం క్యాచ్ చేయాలంటే వేరే వాళ్ళు బాల్ అనేది మనం త్రో చేయాలి కదా, అప్పుడే మనం క్యాచ్ చేయగలం. అలా ఈ యొక్క వేరియబుల్లో రిజల్ట్ ఈ మెథడ్ రిటర్న్ చేసే టైప్ ని మనం ఇక్కడ క్యాచ్ చేసి ఇందులో స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ ప్రింట్ చేస్తే ఇట్ విల్ ప్రింట్ సంథింగ్. ఓకే, ఇక్కడ సేమ్ వాల్యూ మనకి ప్రింట్ అయ్యింది. సో ఎవర్ ద కన్ఫ్యూజన్స్ అండ్ కామెంటింగ్ అవుట్ దిస్ ఆల్సో. సింపుల్గా 3000. ఇక్కడ నేను మెథడ్ కాల్ చేసినది, ఇక్కడ నుంచి సింపుల్గా మెథడ్ కాల్ చేశాను. ఓకే, ఇక్కడ ఎం నోడ్ అనే మెథడ్ కాల్ అయ్యి అది సంథింగ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, వచ్చిన వాల్యూ ఇందులో స్టోర్ చేస్తుంది, దీన్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, దిస్ వెరీ ఇంపార్టెంట్. నార్మల్గా మీరు ఇక్కడ ఇన్ ఫ్యూచర్ వెళ్ళి మెథడ్సే రాస్తారు, మెథడ్సే కాల్ చేస్తారు. మెథడ్ క్రియేట్ చేస్తారు, మెథడ్ కాల్ చేస్తారు. ఇక మెథడ్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా కాల్ చేయాలి, ఒకవేళ అది రిటర్న్ టైప్ లేకపోతే దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, రిటర్న్ టైప్ ఉండి ఎలా క్రియేట్ చేయాలి, అది రిటర్న్ టైప్ ఉన్నప్పుడు వాల్యూ రిటర్న్ చేస్తే ఎలా స్టోర్ చేయాలి, లేదా సిస్టమ్ అవుట్ ప్రింట్ స్టోర్ చేయాలంటే ఎట్లా చేస్తాం అనేది ఇక్కడ మీకు అండర్స్టాండ్ చేసుకోండి క్లియర్గా. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నాన్ స్టాటిక్ మెథడ్. ఓకే, ఎప్పుడైతే ఇలా నాన్ స్టాటిక్ మెథడ్ క్రియేట్ చేస్తానో మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఐ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఇలా డైరెక్ట్గా నేను ఇలా కాల్ చేయడానికి లేదు. ఎందుకంటే నాన్ స్టాటిక్ అంటే తెలియదు, అంటే అలా చేయాలంటే ఏంటి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ యొక్క సింటాక్స్ ఇదంతా కూడా మీకు మెథడ్ కాన్సెప్ట్ అయింది కాబట్టి కన్స్ట్రక్టర్ అయ్యాక మీకు చెప్తాను. ఇప్పుడు క్లాస్లో కన్స్ట్రక్టర్స్ రేపు మీకు చెప్తాను. ఓకే, మీ క్లాస్ ఈక్వల్ టు న్యూ కన్స్ట్రక్టర్. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు అప్పుడు తెలుసు కంపైలర్ ఐడెంటిఫై చేయగలదు ఈ మెథడ్ ఎక్కడ ఉంది అనేది, ఈ క్లాస్లో ఉంది అని చెప్పి ఐడెంటిఫై చేయగలదు. అందుకని నవ్ ఇట్స్ రికగ్నైజ్ విత్ హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ క్లాస్లో ఉందా, ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే ఈ క్లాస్లో ఉన్న అన్ని కూడా లోడ్ చేసి పెడుతుంది కదా ఇందులో. సో ఈ క్లాస్లో అన్ని కూడా ఎలా లోడ్ చేస్తుందంటే విత్ హెల్ప్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ అనమాట. కన్స్ట్రక్టర్ హెల్ప్ తో ఎందుకు లోడ్ చేస్తుంది అనేది కాన్సెప్ట్ అనేది కన్స్ట్రక్టర్ లో మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, న్యూ అంటే ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిప్రజెంట్ ఒక న్యూ మెమరీ స్పేస్ ని క్రియేట్ చేసి అందులో ఈ క్లాస్ లో ఉన్న కంటెంట్ అంతా తీసుకొచ్చి పెట్టు అనేది దీని యొక్క మీనింగ్ అనమాట. అంటే ఫిజికల్ గా ఒక మెమరీ స్పేస్ క్రియేట్ చేసి అందులో ఈ క్లాస్ లో ఉన్న కంటెంట్ అంతా తీసుకొచ్చి ప్లేస్ చేయి అనేది ఆబ్జెక్ట్ క్రియేషన్ యొక్క మీనింగ్ అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మనకి ఇవన్నీ కూడా అవైలబుల్ ఉండవు. సో నా విత్ హెల్ప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వీ కెన్ కాల్. అదేందా సమ్ మనం థింగ్స్ అన్ని కూడా ఒక పేపర్ మీద గీసాం, ఆ పేపర్ మీద ఉన్న కూడా తీసుకొచ్చి ఒక రూమ్ లో పెట్టాం, అప్పుడు మనం ఒకదాన్ని తీసుకోవచ్చు. పేపర్ మీద ఉంటే మన థింగ్స్ రావు కదా, తీసుకురాలేం. అలాగే ఒక మనం డెవలప్ చేసిన ఒక డిజైన్ ని రియలిస్టిక్ గా తీసుకురావడానికి ఈజ్ నథింగ్ బట్టే మన కార్ నుంచి కార్ ఎలా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అలానే మనం రాసిన ఒక లాజిక్ కి రియల్ గా సిస్టమ్ లోని ఒక మెమరీని క్రియేట్ చేసి దాని అవైలబిలిటీ అదంతా కూడా ఎగ్జిస్టెన్స్ ఒక రియల్ థింగ్స్ ని మనం క్రియేట్ చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఇది జనరల్ గా ప్రాక్టికల్ గా చెప్తున్నాను. మనకి గూగుల్లో ఆన్లైన్ లో లాట్ మెనీ థింగ్స్ ఉంటాయి. క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఈజ్ రిఫరెన్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద క్లాస్. ఇవి లాట్ మెనీ మీకు డిస్క్రిప్షన్స్, బట్ యాక్చువల్లీ రియల్ గా జరిగే కాన్సెప్ట్ ఏంటి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, అది మీరు రియల్ థింగ్స్ ని ఒక కాన్సెప్ట్ ఎట్లా యూస్ అవుతుంది, మనకి వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఉంది, ఇక్కడ ఎలా యూస్ చేస్తున్నాం, మెథడ్స్ అనే కాన్సెప్ట్ ఉంది, వాట్ ఈస్ ద రియల్ నీడ్ ఆఫ్ ఇట్, ఎట్లా మనం మెథడ్ క్రియేట్ చేస్తున్నాము, ఎట్లా కాల్ చేస్తున్నాము, కాల్ చేసినప్పుడు రిటర్న్ టైప్ ఉంటే ఎట్లా బిహేవ్ చేస్తుంది, రిటర్న్ టైప్ లేనప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుంది, రిటర్న్ టైప్ ఉన్నప్పుడు వస్తే రిజల్ట్ వస్తే ఎలా స్టోర్ చేస్తున్నాము, ఈ ప్రాసెస్ ద కమ్యూనికేషన్. ఓకే, ఇదంతా కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు అలవాటు అయితే మీకు ఫర్దర్ గా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో మీరు ఈ రోజు ఏం చేస్తారంటే విత్ రిటర్న్ టైప్, వితౌట్ రిటర్న్ టైప్ అంటే రిటర్న్ టైప్ లేకుండా కాదు, వాయిడ్ తో. ఓకే,
మెథడ్ అనేది సంథింగ్ రిటర్న్ చేసేలాగా రిటర్న్ చేయకుండా మెథడ్, అండ్ విత్ పారామీటర్స్ అండ్ వితౌట్ పారామీటర్స్ తో కొన్ని మెథడ్స్, అండ్ విత్ స్టాటిక్ అండ్ వితౌట్ స్టాటిక్ తో మీరు మెథడ్స్ క్రియేట్ చేయండి. టోటల్ 6 మెథడ్స్ క్రియేట్ చేసి దాన్ని మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేసి ఈచ్ మెథడ్ లో సంథింగ్, ఓ దాంట్లో సిస్టమ్ డాట్ హలో మెథడ్ 1 అని చెప్పి, ఇంకో దాంట్లో హలో మెథడ్ 2 అని చెప్పి రాసుకోండి, లేదంటే సమ్ వేరియబుల్స్ పాస్ చేయండి, సంథింగ్ యువర్ విష్. సంథింగ్ సిస్టమ్ డాట్ ప్రింటల్ లోనే ప్రస్తుతాన్ని ప్లే చేయండి. తర్వాత మీకు రేపు ఆపరేటర్స్ చెప్తాను, ఆల్రెడీ రన్నింగ్ టైం. సో ఆపరేటర్స్ స్ట్రింగ్ రేపు మీకు చెప్తాను. స్ట్రింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మీరు మిస్ అవ్వకండి. స్ట్రింగ్స్ గురించి ఆపరేటర్స్ గురించి మీకు రేపు కవర్ చేస్తాను. అప్పుడు మీకు కొంచెం ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత అరేస్ కూడా చెప్పేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, వేరియబుల్స్ ఎట్లా, డేటా అంతా ఎలాగా ఇది చేస్తుంది. ఇప్పటివరకు ఏంటంటే ఏ ప్రోగ్రామ్ రాయాలని డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డేటా వెరీ ఇంపార్టెంట్, సమ్ యాక్షన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ లాజిక్ రాయాలి మనకి మెథడ్ లోనే రాస్తాం. అదంతా మెయిన్ మెథడ్ లో రాసుకుంటే చూడండి, ఇదంతా క్లమ్జీగా అయిపోతుంది. సింపుల్ గా నేను అన్ని మెథడ్ లో రాసేసి ఏం చేస్తాను, సింపుల్ గా మెథడ్స్ కాల్ చేస్తాను. ఇక్కడ ఇదంతా లాజిక్ ఏం ఉండదు. సింపుల్ గా మెథడ్ M1, ఓకే, మెథడ్ M2, ఇలా మెథడ్స్ కాలింగ్సే ఉంటాయి. సింపుల్ లాజిక్ చూసేసరికి ఇక్కడ మన మెథడ్ మీనింగ్ఫుల్ ఏమి ఇస్తాం కదా. సపోజ్ రేపు మనం ఆపరేటర్స్ చెప్పుకున్నాం, అర్థమెటిక్ ఆపరేటర్స్, ఓకే, ఈ మెథడ్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్స్ చేస్తారు, లేదా ఎడిషనల్, సబ్ట్రాక్షన్ చేస్తుందా అని క్లియర్ గా చూస్తే క్లియర్ గా మనకి బుక్ లో ఉన్న ఇండెక్స్ లా క్లియర్ గా అన్ని కనిపిస్తాయి. ఓకే, అన్ని క్లియర్ గా ఉంటాయి అన్నమాట. అదే లాజిక్ ఇక్కడ రాసాం అనుకో మనకు అర్థం కదా ఏం జరుగుతుందో. సో మనం చేసే యాక్షన్స్ అన్ని కూడా మెయిన్ మెథడ్ లో సింపుల్ గా, దీన్ని ఎక్కువ మనం బడ్డీని వద్దు మెయిన్ మెథడ్. ఓకే, సింపుల్ గా ఏం జరుగుతుందో అవే మనం ఇక్కడ లైన్ గా ఒక యాక్షన్ ని వేరేగా రాసుకుని మనం యూజ్ చేసుకోం. వేరేగా రాసుకుని వాళ్ళ యూజ్ ఏంటో మనకి ప్రాక్టికల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అది మనం రేపు మనకి ఆపరేటర్స్ స్ట్రింగ్ అయిపోయిన తర్వాత క్లాస్ టు క్లాస్ కమ్యూనికేషన్ తర్వాత మనం చెప్పుకోం. ఆపరేటర్స్ అయిపోయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఆపరేటర్స్ స్ట్రింగ్ అయిన తర్వాత ఈ రెండు అయిపోయిన తర్వాత అరేస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీకు పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అంటే ఏంటో అర్థమవుతుంది. సో మీకు మెథడ్స్ గురించి చేయాలి, దీని ఒక రిటర్న్ టైప్ గురించి తెలియాలి, స్టాటిక్ అంటే అర్థమైంది, పబ్లిక్ గురించి అర్థం కాకపోయినా నేను చెప్తాను. అండ్ స్ట్రింగ్ గురించి తెలుసుకోవాలి, స్ట్రింగ్ అరే గురించి కూడా తెలుసుకోవాలి. దిస్ కంప్లీట్లీ కాల్ ఇస్ పారామీటర్ అనమాట. అరే టైప్ ఇచ్చారు పారామీటర్ కింద. ఎనీ టైప్ ఆఫ్ డేటా ఇవ్వచ్చు, ప్రింటివ్ ఆర్ నాన్ ప్రింటివ్. ఇవన్నీ కవర్ అయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మనం ఫర్దర్ డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ రోజుకి అయితే మీరు వేరియబుల్స్ క్రియేట్ చేయడం టైప్స్ అని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ద పాయింట్ నెంబర్ 1 అది నిన్నే ఇచ్చాం. అండ్ ఎక్లిప్స్ లో ప్రోగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రోగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రన్ చేయాలి అనేది కూడా ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ అయిన మెథడ్ ని మనం మెయిన్ మెథడ్ లో ఎలా కాల్ చేయాలి అనేది కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? తర్వాత ఫాస్ట్ గా మనకి బేసిక్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే మనం ప్రోగ్రామింగ్ లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే.